అమ్మా ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామంలో మీకు అందరికీ శుభవందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఈ సమయంలో మన దేవుని యొక్క వాక్య భాగాన్ని ఆలోచన చేద్దాము. ఈ వాక్యాన్ని కాస్త మనం పట్టించుకుని ప్రభు యొక్క సన్నిధిలో వాక్యాన్ని మనము ఆలోచన చేయడానికి, ప్రభువా నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ దయా సంకల్పమును బట్టి నా పట్ల నీ ఉద్దేశాలు గొప్పవని భావిస్తూ ఉన్నాను. ఈరోజు నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడండి అయ్యా. మేము నీ వాక్యము ద్వారా మేము బలపరచబడుదుముగాక, అలాగే ఆదరించబడుదుముగాక, అలాగే తెప్పరిల్ల చేయబడుదుముగాక. వాక్యము ద్వారా దేవుని యొక్క ప్రత్యక్షత, వాక్యము ద్వారా తన కృప మనందరి పట్ల విడుదల చేయబడును గాక. ఈ సమయంలో చూడండి సార్, అందరూ కూడా ఆలోచన చేద్దాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుదాం. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనాన్ని. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? చింతించుచున్నాడు. గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఇది ఈరోజు మనము వాక్యంలో ఇక్కడ ఈ ఇంటి వారికి మాత్రమే కాదు, ఇక్కడ చేరి ఉన్న అందరికీ ఉపయోగకరమైన వాక్యముగా ఇది ఉండును గాక. తెలుగు బైబిల్లోకి వచ్చేటప్పటికి ఎట్లా ఉంది అని అంటే గనక ఏమంటున్నాడు? మిమ్మును గూర్చి ఆయన చింతించుచున్నాడు. ఒకటి బయట పట్టుకోండి, చింతించుచున్నాడు. ఎవరిని గురించి చింతిస్తున్నాడు అంటే ఎవరి గురించి అట? మిమ్మును గురించి అన్నాడు. మీరెవరు? ఆయన పిల్లలేనా? ఆయన పిల్లలైతే మరి మిమ్మల్ని గురించి ఆయన చింతించడం అంటే ఏంటంటారు అమ్మా? బాధపడుతున్నాడా? అయ్యో పాపం, ఎట్లా మరి ఇది? మీ గురించి ఆయన బాధపడుతున్నాడా అంటే ఏంటంటారు? బాధపడడం అంటే ఏదో చెప్పబోతున్నారమ్మా. సరే, చింతించుచున్నాడు అనే దగ్గర వెంటనే మీరు ఏం చేయండి, పక్కన వెంటనే దేవుడు మిమ్మను గూర్చి ఆయన పట్టించుకుంటున్నాడు అని వ్రాయండి. అక్కడ పట్టించుకుంటున్నాడు అనేది కరెక్ట్ అమ్మా. ఇంగ్లీష్ బైబిల్లో నేను చూశాను, ఆయన మనలను హీ కేర్స్ అని అన్నాడు. అంటే మనలను ఆయన పట్టించుకుంటున్నాడు అని వ్రాశాడు. తెలుగులోకి వచ్చేటప్పటికి ఏమైందంటే చింతించే వారిని ఆయన చింతిస్తున్నాడు, వారి గురించి విచారపడుతున్నాడు, వారి గురించి ఆయన ఏదో కాస్త ఆయన ఒరే మరీ నేను నిన్ను పట్టించుకోలేదు అన్నట్టు కాదురా, నీ గురించి కూడా నేను బాధపడుతున్నాను అన్నట్టు అక్కడ మనం చదువుతాం. కాదు, అలా కాదు. దేవుడు నిన్ను ఆయన పట్టించుకుంటున్నాడు. ఇదే నేను 4-5 అనువాదాలు చూశాను. తమిళ్లో చూశాను, మలయాళంలో చూశాను, ఇంగ్లీష్లో చూశాను, తెలుగులో నా దగ్గర 7 అనువాదాలు ఉన్నాయి. 7 తెలుగు బైబిల్లే కానీ డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్ అన్నమాట. వాటిలో చూస్తే నాకు ఇది తెలిసింది ఏంటంటే, ప్రభు నా గురించి ఆయన బాధపడలేదు, నా గురించి ఆయన బాధ్యత వహించాడు. బాగా గుర్తుపట్టాలి. మీ గురించి అమ్మ అప్పుడు మీరు ఎవరై ఉన్నారు? ఇందులో పాయింట్ ఆయన ఏమంటున్నాడో తెలుసా పేతురు గారు? మీ గురించి ఆయన పట్టించుకుంటున్నప్పుడు మీ బాధ ఏంటో, లేదా మీ కష్టం ఏంటో, లేదా మీకు ఉన్నటువంటి సమస్య ఏంటో అది ఆయన మీద వేసేసేయండి అంటున్నాడు. ఇప్పుడు నిజంగా చింతించే వాళ్ళు ఎవరు? మీరు, నేను. చింతించే వాళ్ళు ఎవరు? మన గురించి విచారపడేది. అంటే విచారపడడం అంటే తెలుగు పదం అక్కడే ఉండాలి. మీ గురించి పట్టించుకునేది ఎవరు? ఎటువంటి వారిని పట్టించుకుంటాడు? మనము ఆయా బాధల్లో ఉన్నాం, ఆయా కష్టాల్లో ఉన్నాం, ఆయా శ్రమల్లో ఉన్నాం. తెలిసి రావచ్చు, తెలియక కూడా రావచ్చు. కొన్ని రకాలైనవి ఎందుకు వస్తాయి. కానీ అబ్బా నేను చెప్పే ఒక్క పాయింట్ మీరు మనసులో పడినవ్వండి సార్, మీ బ్రతుకుల్లో, నా బ్రతుకుల్లో ఇంతలాగా పట్టించుకునేవాడు వేరే వాళ్ళు లేరు. అర్థమవుతుందా? ఒకవేళ ఎవరైనా మనిషి రీతిలో నేనున్నాను అంటే మన అమ్మ బాబుల కన్నా గొప్పలు ఎవరు ఉండరుగా, సరేనా? లేకపోతే నేను అనుకుంటాను మన జీవితాల్లో ఏమో నేను నిన్ను పట్టించుకుంటున్నాను, నీకు అర్థం కావట్లేదా అని మాట్లాడుకుంటారు. అటు భార్యాభర్తలు కూడా చెప్పుకోవచ్చు. ఏమో మనం ఇట్లాంటి వాటిల్లో చూస్తే కనుక
పట్టించుకోవడం అనేది దేవుని కన్నా బాగా పట్టించుకునేవాడు ఎవడు ఉండడబ్బా. దేవునికి స్తోత్రం. అందుచేత నేనేమంటానంటే, మనకున్న బాధ అయినా కష్టమైనా ఇప్పుడు ఆయన చింతించడం కాదు, నువ్వు నేను పడే బాధలు ఇవి. ఒకటి, దేవుణ్ణి నువ్వు బాగా అవగాహన చేసుకుంటే దర్జాగా. ఇప్పుడు మార్తమ్మ గారు ఒక మాట అంది, యేసు ప్రభుని తన ఇంటికి పిలిచి ఏమందో తెలుసా? నేను ఒక్కదానినే ఇక్కడ నేనేం చేస్తున్నాను, నేను ఒక్కదానినే నేను కష్టపడుతున్నాను నీకు టిఫిన్ చేయడానికి, లేదా బ్రేక్ఫాస్ట్ తయారు చేయడానికి. ఎందుకంటే ఉదయ సమయంలో ఆయన అక్కడ ఇంటికి వచ్చాడు కాబట్టి నేను ఒక్కదానినే ఇవన్నీ తయారు చేస్తా ఉంటే, ఇది చూడు మరియమ్మ మాత్రం ఇక్కడ నీ దగ్గర కూర్చొని చెప్పొచ్చు కదా మీరు అంటే. యాక్చువల్లీ ఇప్పుడు ప్రభువారు ఆ ఇంటి విషయంలో ఆయనకి ఎంతో ఆలోచన ఉంది. ఆ ఇంటికి తరచుగా వచ్చి వెళుతూ ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఆవిడ ఎప్పుడు చూసినా ఏదో కంగారు జంతువులాగా, నిజంగా నేను అంటున్నాను, కంగారు జంతువులాగా ఏంటో ఏం చేస్తుందో ఆవిడకే తెలియదు. యేసు ప్రభువుని తన ఇంటికి పిలిచారు, ప్రభువా మీరు వచ్చారు, ఉదయం వచ్చారు కదా, మా ఇంటికి రావచ్చు కదా అని చెప్పి తీసుకెళ్ళింది, బాగానే ఉంది, ఏమేమో ప్రిపేర్ చేస్తూ ఉంది. కానీ ప్రభు ఏంటంటే, ఈ అమ్మగారు ఇలాగ ఎంత బాధపడిపోయే పరిస్థితిలో ఉంది, ఇన్ని కంగారు పడిపోతుంది, ఈమె జీవితంలో ఈ తొందరపాటు తనం ఎందుకు వచ్చింది అంటే, తన గురించి తాను ఎక్కువ రేపు ఏమైపోతాను, రేపు ఏమైపోతాను. ఇంకా మీకు అందరికీ చెప్తున్నా, రేపు ఏమైపోతామో అనుకునే వాళ్ళంతా కూడా ఇప్పుడు మర్యాదగా మీ బాధ మీ కష్టమో మర్యాదగా ఎవరి చేతిలో పడేసేయాలి ఇప్పుడు. ఎందుకంటే ఆయన అమ్మ మనకి తండ్రి అమ్మ. ఆయన ఎవరు మనకి? దేవుడు ఎవరు మనకి? ఇది మనకి క్రైస్తవులకు ఉన్న అదృష్టం ఏంటంటే, దేవుడు అని ఎంతలా పిలుస్తామో అదే దేవుడిని నువ్వు తండ్రిగా కూడా పిలవచ్చు. బైబిల్లో అంత చక్కటి భాగ్యం ఆయనే మనకి దయచేశాడు. పరలోకమందున్న మా తండ్రి అని మనం ప్రార్థన మొదలెడుతున్నాం. మనకి తండ్రి, మనకు తల్లి, మనకు పెద్ద దిక్కు ఆయన. ఆయన తప్ప మనకు అంతగా మన శ్రేయస్సును పట్టించుకునేవాడు ఉండడు. కానీ అప్పుడు ఆ ఇంటికి ఆయన వచ్చాక ఆమెకున్న తొందరపాటు తీసేయాలి అని ఆయన వస్తే, అసలు ఆవిడ కుదురుగా ఏది పట్టించుకుంటే కదా. ప్రభు వారికి ఒక కుర్చీ వేసిందో లేదో నాకు తెలియదు, కానీ ఆవిడ బాబోయ్ ప్రభువే మా ఇంటికి వచ్చాడు కాబట్టి అని నేను అవి వండాలి, ఇవి చెయ్యాలి, అవి చెయ్యాలని ఏవేవో తాపత్రయ పడిపోతా ఉంటే ప్రభు చూశాడమ్మా, అమ్మా నువ్వు అనేకమైన పనుల చేత తొందరపడుతున్నావమ్మా, జీవితంలో ఇలాగైతే ఎలాగా అని చెప్పి, ఇగో నీతో నేను మాట్లాడదామని వచ్చాను, నేను వస్తేనే నువ్వు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నావు, నీతో నేను ఏం చెప్పాలనుకున్నానో ఇదిగో ఈవిడితో చెప్పాను, మీ అక్కయ్య ఆవిడ లేదా చెల్ల లేదా అదిగో ఆవిడతో చెప్పాను, ఆ మరియమ్మతో చెప్పాను, ఆవిడ నీకు తెలియజేస్తుందిలే, మరి నేను వెళతాను అన్నాడు. మీటింగ్ అయిపోయింది, ఆయన ఏదో చెప్పాలనుకున్నాడు, ఆవిడ వెళ్ళలేదు, ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు. మరి అంత కష్టపడి ఆవిడ ఏమో తయారు చేసింది, ఆయన తిన్నాడా? అది కూడా చూడండి మరి ఆలోచన చేస్తే. అంటే నేను అనేది ఏంటంటే, చాలా సందర్భాల్లో మనము ఏమవుతున్నామంటే, నా గురించి నేను పట్టించుకోవాలనేది ఒక ఆశ ఉండడం మంచిదే, తప్పేం కాకపోవచ్చు. అన్న ఇక్కడికి వచ్చేయండి, చైర్ ఇక్కడ ఉంది. మీరు బాగా గుర్తుపట్టాలి అమ్మా, ఏమండి నీ గురించి నువ్వు పట్టించుకోవడం తప్పేమీ కాదు. కానీ అమ్మా నీ గురించి అంటూ తండ్రిగా, ఏమండి దేవుడిగా, నేను మళ్ళీ చెప్తున్నా, నిన్ను సృష్టించిన వాడిగా, ఇక నీ భవిష్యత్తు ఎరిగిన వాడిగా, మళ్ళీ నేను చెప్తున్నా, చాలా సందర్భాల్లో ఇవి తెలియకపోవడం వలన ప్రభు పట్టించుకుంటున్నానని చెప్పినా కూడా పట్టించుకోకుండా ఆయన్ని అలాగా వదిలేసిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 41 నుంచి చదివితే ఎన్నిసార్లు ఆయన ఆ పట్టణం దగ్గరికి వచ్చాడట. కోడి ఏటట తన పిల్లలను తన రెక్కల కింద, శత్రువు రాకముందే నా పిల్లల్ని నేను కాపాడుకోవాలని చెప్పి ఆ కోడి ఎలా తాపత్రయపడుతుందో అంతలాగా ఆయన వచ్చి, ఏమండే అడుగుతున్నా కూడా మాకు తెలుసులే, మా గురించి మేము పట్టించుకుంటాంలే, మాకు తెలుసులే మేము ఎలా ఉండాలో, అట్లాగే అంత నిర్లక్ష్యం చేసి ఉన్న పాటున, ఏమండమ్మా ఉన్న పాటున ప్రభువుని అలాగా లెక్క చేయకుండా, నేను అనుకుంటాను అదే లూకాసు వార్తలు ఇంకో చోట కూడా చదువుతాం ఇదే వాక్యాన్ని. అంటే ఇన్నిసార్లు ఆయన వచ్చి హృదయం అనే జీవితాన్ని లేదా వ్యక్తిగతంగా మన బ్రతుకులను ఆయన ఏదో రకంగా మనల్ని తాకుతూనే ఉంటాడు, తడుతూనే ఉంటాడు. ఇది గుర్తించగలిగితే పర్వాలే, గుర్తించకపోవడం వల్ల సంవత్సరాలు వృధా అవుతున్నాయి. అంటే మీకు అర్థమవుతుందా? ఏ కాలానికి అవి జరగాలమ్మా, ఏ కాలానికి అవి జరగాలి. అవి జరగకుండా అవే మనకు తామతం అదేది ఎట్లాగది ఆలస్యం అయితే గనక
అప్పుడు మన జీవితాల్లో అయ్యయ్యో ఇది యాక్చువల్లీ ఆ రోజుల్లో వీడికి అవ్వాల్సింది, ఆ రోజుల్లో వీళ్ళకి అవ్వాల్సింది, ఆ రోజుల్లోనే వీళ్ళు దర్జాగా వీళ్ళు ఇల్లు కట్టుకొని ఉండాల్సింది, ఆ రోజుల్లోనే వీళ్ళు ఆల్రెడీ ఇది కొని ఉండాల్సింది. ఇట్లాంటివి ఇప్పుడు మాట్లాడుకుంటా ఉంటాం. కానీ నేను అంటున్నా, నా ప్రభువు నిన్ను దర్శించాడంటే వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఎరిగినవాడు. నీ విషయంలో నేను మళ్ళీ బయట వాళ్ళ గురించి మాట్లాడలే, నీ గురించి ఆయన హీ నోస్ ఏ టు జెడ్, నీ గురించి అన్ని ఎరిగిన వాడు కనుక ఆయన ఎలాగైనా నేను దర్శించాలని నానా అని నీతో ముచ్చటిస్తాడు, నీతో మాట్లాడతాడు. ఇదిగో సేవకుల ద్వారా మాట్లాడతాడు, అది కూడా మనసులో పెట్టుకోండి. అది మాత్రమే కాదు, కళలలో కూడా మాట్లాడతాడు, అది కూడా నిజమే. ఇంకా నేను చెప్పాలి అనుకుంటే అనేక సందర్భాల్లో ఆయన కొన్ని అనుభవాలు కూడా మనకి నేర్పుతా ఉంటాడు. నేను ఎన్నోసార్లు దర్శించాను రా, ఎన్నోసార్లు నేను పట్టించుకోవడానికి వచ్చాను రా, వింటలేదురా నువ్వు అని ఆయనే చాలా బాధపడతాడు. మీరు చూసారా ఆ లూకాసు వార్త 19లో ఆయన చివరికి అమ్మా కన్నీళ్లు విడిచిన అనేది ఉందమ్మా, అందులోనే ఉందమ్మా, ఆయన కన్నీళ్లు విడిచాను. ఎందుచేతమ్మా ఆయన కన్నీళ్లు విడవలసినంత అవసరం ఏమొచ్చింది అని అంటే, ఏమండి నీ గురించి బాగా ఎరిగిన వాడు ఆయన ఒక్కడే కనుక నీ గురించి అమ్మా పెద్ద మనసు చేసుకొని, తల్లి లాంటి మనసు చేసుకొని ప్రభువు దగ్గర ఏం అడగాలో తెలుసా? అయ్యా నాకిచ్చిన బాధ్యతలో నేనంటూ బ్రతకాలి అని అంటే, నేనంటూ నా బాధ్యతలు నేను నిర్వర్తించాలంటే నీ సహాయం లేనిదే నేను చెయ్యలేను. ఒక్కసారి ఎందుకైనా మంచిది ప్రభువా నన్ను నువ్వు పట్టించుకుంటున్నందుకు నీకు వందనాలని చెప్తారా? నన్ను నువ్వు ఏమని చెప్తారు? ప్రభువా యేసయ్యా నన్ను మీరు పట్టించుకుంటున్నందుకు నిండు వందనాలు తెలియచేస్తున్నాడయ్యా. నువ్వు గనక నన్ను పట్టించుకోలేదనుకో మనుషులు నన్ను ప్రాణముతోనే ఏం చేస్తారమ్మా, ఎన్ని బాధలు పెట్టాలని అనుకుంటారో తెలుసా? ఎన్ని బాధలు కాదు, ఎన్ని రకరకాలుగా మనల్ని ఇరికించాలని చూస్తారో తెలుసా? ఎంతమంది అండి మనల్ని మోసం చేయాలని అనుకుంటారో తెలుసా? ఎంతమంది మనల్ని దివాలా తీయించాలని అనుకుంటారో తెలుసా? అసలు నువ్వు పైకి రాకూడదు అనుకునేది లోకం, కానీ నువ్వు పైకి తలగా రావాలి. మీరు ద్వితీయోపదేశకాండం ఎంత 28:12 వచనమా, అందులో మనం చదివితే గనక నువ్వు పైవాడిగా ఉండాలి, నువ్వు తలగా ఉండాలి, అందుకు ఆయన నిన్ను పట్టించుకుంటున్నాడు అనే మాట ఈ వాక్యం ద్వారా ప్రభువుకి మహిమ ఘనత ప్రభావములు నిండారా కలుగును గాక. నీ విషయంలో ఆయనకి ఇష్టం, నువ్వంటే ఆయనకి చాలా ఇష్టం, నువ్వు బహు ప్రియుడు నాన్న, నేను అందుకే నీ కోసం నా దూతను పంపించానని చెప్పి దానియేలుతో చెప్పినట్టుగానే నువ్వు బహు ఇష్టడు కనుక అయ్యా నిన్ను ఆయన పట్టించుకుంటున్నాడు. ఈ రోజు వాక్యంలో అసలు శిష్యులు ఒక విషయం చెప్పాలి అనుకుంటాను. అమ్మా దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడు అని అనుకో, వినండి సార్, దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడు, ఆయన నన్ను పట్టించుకుంటున్నాడు అన్నప్పుడు మరి మిగిలిన వాళ్ళందరూ నా మీద కొంచెం వేరుగానే చూస్తారు. దేవుడు నన్నే పట్టించుకుంటున్నాడు అనగానే మరి మన బంధువుల్లో కొంతమందికి ఎలా ఉంటుంది, వీళ్ళు ఏదో పోయారు దిగిపోయారు, వీళ్ళు అలాగైపోతారు ఇలాగైపోతారు అని అనుకున్నా, అరే వీళ్ళు మందిరానికి వెళ్ళారట, అక్కడి నుంచి లైఫే మారిపోయింది, స్టారే మారిపోయింది, వీళ్ళు బతుకే మారిపోయింది, వీళ్ళ స్థితిగతులు మారిపోయినాయి అని నీ గురించి దేవుడు అక్కడ మహిమపరచబడును గాక. మళ్ళీ చెప్తున్నా ఇకమ్మా, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు వాక్యం ఏంటంటే ప్రభు నీ గురించి ఏడవట్లేదు, నీ గురించి అంటే ఆయన నీ గురించి చాలా బాధపడిపోతున్నాడు అని కాదు. ఆయన్ని నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకోవో అప్పుడు ఆయన బాధపడతాడు తప్ప, నువ్వు ఇక్కడ ఈ వాక్యం ఏంటంటే నానా నేను నిన్ను పట్టించుకుంటున్నాను రా, అప్పుడు నువ్వు ఎలాగుండాలి? అమ్మ ఆయన కనుక మా బాబు మా అమ్మ నన్ను పట్టించుకుంటున్నాను, అప్పుడు నేను ఎలాగుంటానా? ఏడు ముఖం వేసుకొని చొట్టబుక్కలు వేసుకొని ఎండిపోయినట్టు ఒకటి ఉండి ఎటు చూసినా కూడా ఉన్నాను, ఎందుకంటే మరి బతికే ఉన్నాను కదా, చావలేదు అన్నట్టు ఉంటానా? ఎలా ఉంటానా? అమ్మ నాన్న నన్ను బాగా పట్టించుకోవడం వల్ల ఏంట్రా వీడు భలే గుండులాగా ఉన్నాడు, ఏంట్రా వీడు భలే పుష్టిగా ఉన్నాడు, ఏంటో వీడికి ఏం బాధ చింత చీక వాళ్ళ అమ్మ బాబులు అలాగే ఆయన కాపాడుతున్నారు. అది చూసారా? అలాగే దేవుడు మనలను ఆయన పట్టించుకుంటున్నాడు. నాకు ఈ వాక్యంలో నుంచి నిండా నా చేతులు ఆయన వైపు అలా చాపేసి ప్రభువా నన్ను గనక నువ్వు పట్టించకపోతే కాలగర్భంలో ఎప్పుడో కలిసిపోయేవాడిని. ఎన్నో విరోధంగా మనకు ఆయుధాలు ఉన్నాయి. 54:17 చదువుతాం కదా, ఏది యెషయా గ్రంథంలో
ఇంకా 91:10 కూడా చదువుతాం కదా, నీకు విరోధంగా ఎన్నో వాటిల్లుతా ఉన్నాయి, ఎన్నో తెగుళ్ళు ఉన్నాయి, ఎన్నో రోగాలు ఉన్నాయి. బాబోయ్, ఇవన్నీ చెప్పాలంటే ఇన్ని వ్యతిరేకంగా మనకు ఉంటే వాటన్నిటిని అవలేలుగా అణుచుకుంటూ ప్రాకారాలు పడగొట్టేవాడిగా నీ ముందెళ్తూ, ఈ పిల్లోడు నా పిల్లోడు, ఈ కుటుంబం నా కుటుంబం, ఈ ఇంటోళ్ళు నా వాళ్ళు, వాళ్ళు నా రక్తంలో కొన్నాను, వాళ్ళు నా మనుషులు, వాళ్ళు నాకు చెందుతారు, అందుచేత వాళ్ళని ఎవరైనా ముట్టుకున్నారో అంతే నా కనుగొని తాకినట్లుగా అన్నట్టుగా ఆయన నీ విషయంలో నా విషయంలో ఆయన విజృంభిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ ఆయనకు కలుగును గాక, స్తుతి ఆయనకు కలుగును గాక, సంతోషం ఆయనకు కలుగును గాక. నన్ను బట్టి ఆయన ఆనందించాలి. అంటే నన్ను ఆయన పట్టించుకున్నాడు కనుక ఈ రోజుకి నేను బతుకున్నాను. అది నేను చెప్తున్నా. ఈ రోజుకి మీరు బతుకున్నారబ్బా. ఎన్నో బాధలు ఎన్నోసార్లు. ఇప్పుడు నేను ఈ వాక్యం ఎలా చెప్తున్నానా, ఇదే వేదికలో ఇదే స్థలంలో ఇప్పుడు మీలో నేను ఇలాగ మిమ్మల్ని చెయ్యొత్తని నన్ను అన్నగానే మీలో చాలా మంది వచ్చిన కష్టాలకి చచ్చిపోతే మంచిదని అనుకున్నారు, చచ్చిపోతే మంచిది అనుకున్నారు, చావు ఎందుకు రాలేదా అనుకున్నారు, ఎవరు లేనప్పుడు నేను చచ్చిపోతే బాగుంటుంది అనుకున్నారు. అయ్యయ్యా, నువ్వు చచ్చిపోకూడదని చెప్పి ప్రభు నీ గురించి ఆయన నిన్ను పట్టించుకోవడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారణాలు ఏవైనా ఉంటుంది కాక, కానీ నన్ను పట్టించుకునేవాడు కునుకుడు, నిద్రపోవడు, నిరంతరం ఆయన నా పక్షాన వ్యాఖ్యమాడేవాడు కనుక ఏ రోజైనా ఆయన మీద నేను ఒరిగిపోతా, ఆయన మీద నేను పడిపోతా, ఆయనే మోస్తాడు ఆయనే. ఎందుకంటే నీ చింత యావత్ ఎవరికి ఇచ్చేయాలన్నాడు? అమ్మ, మీ కష్టాలను ఎవరి మీద ఇచ్చేసేయాలి అంటే ఇప్పుడు ఎలాగా ఏవేవో కష్టాలు. చిన్నపిల్లలకి ఎట్లాంటి కష్టాలు ఉంటాయి? మన చిన్నపిల్లలు ఉంటారు, ఆడు ఊరికి ఎడుతాడు. యారా అంటే నాకు కామ్సస్ బాక్స్ లేదు, ఆడికి ఉన్న బాధ అంతా అదే. అదంతా కిరాణా కొట్టుకు వెళ్తే ఒక 5 రూపాయలకు 10 రూపాయలకు దొరుకుతుంది, కానీ అది ఎలా దొరుకుతుంది అనేది ఆడు తెగ బాధపడిపోతాడు. నేను ఒకసారి ఒక అమ్మాయి గురించి నేను చదివాను. ఆయన బిల్ గేట్స్ ఉన్నాడు కదా, బిల్ గేట్స్ తెలుసా? బిల్ గేట్స్ అంటే ఈ కంప్యూటర్ల వాటిల్లోనో ఎందులోనో చాలా గొప్ప వ్యక్తి అంట. ఆయన అతి పురాతనమైన కాలంలో ఉన్న బైబిల్ ఒక రోజు బేరం పెడితే ఆయన కొన్నాడట. అంటే ప్రపంచంలో ముందు ప్రింట్ అయిన బైబిళ్ళు ఉన్నాయి, 4 3 ఉంటాయి. అలాంటి బైబిల్ ఆయన కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఆ ఒరిజినల్ కాపీ ఆయన కొనుక్కున్నాడట. కానీ ఆయనకి ఒక సందర్భంలో చిన్న విషయం జరిగింది. ఏంటంటే ఆయన జనరల్గా తన దగ్గరకు వచ్చే లెటర్లు కొన్ని కుట్లు ఉంటాయి, అన్నీ చదవడు ఆయన, అన్నీ ఆయన పట్టించుకోడు. వాళ్ళ దగ్గర ఉండే పనులు ఉంటారు కదండి, అలాంటివి వాళ్ళు చూసి చెబుతూ ఉంటారు, అయ్యా ఇలాంటి లెటర్ వచ్చింది ఇట్లాగే అని చెప్పి. కాకపోతే ఒకసారి ఎవరో ఒక చిన్న అమ్మాయి, ఒక చిన్న అమ్మాయి పాపకి స్కూల్ టీచర్ గారు ఏం చేశారంటే, నువ్వు రేపు ఫలానా అసైన్మెంట్ చేసుకురావాలి నువ్వు అని ఆ పాపకి అదే హోంవర్క్లో రాశారు. ఆ అమ్మాయి ఇంటికి వచ్చి, అమ్మా నాకు ఈ హోంవర్క్ ఇచ్చారమ్మా, నాకు కనీసం అమ్మా 100-200 రూపాయలు అవసరం వస్తాయమ్మా, అవి కలర్ కొనాలి, పేపర్స్ కొనాలి, అవి కొనాలి, మొత్తం అంతా అమ్మా 200 రూపాయలు అయిపోతాయమ్మా అంటే, అలా అమ్మ 200 రూపాయలు ఎక్కడ వస్తాయి? రావు, ఇవ్వడం అనేది జరగదు, మీ టీచర్తో నేను మాట్లాడతానులే అని ఆ పాపతో వాళ్ళ అమ్మ అంటం జరిగింది. ఆ పాపకు కూడా ఖచ్చితంగా మనసులో ఏముందంటే నేను హోంవర్క్ చేయాలి, చేసి తీరాలి. మరి ఎట్లాగా? ఇప్పుడు డబ్బులు లేవు, అదేదో అదే స్టేషనరీకి వెళ్ళి కొనుక్కు రావాలి, డబ్బులు లేవు, 200 రూపాయలు ఎట్లాగా అది ఇది అని ఆవిడ ఏం చేసిందో తెలుసా? ఆ చిన్నపిల్లలకి. అందుకే మీరు కూడానమ్మా బాగా బుర్ర ఎట్టి చదవండి అమ్మా, పిల్లలు కూడానమ్మా బుర్ర ఎట్టు బాగా చదవాలి, బ్రిలియంట్గా ఉండాలి. మీకు అర్థం అవ్వడానికి చెప్తాను. మీలో నాకు ఇప్పుడు ఎవరు ధనర్జీ ఉన్నాడు కదా, ధనర్జీ ఉన్నాడు కదా, ఆ పిల్లోడిని మీరు ఎప్పుడైనా గమనించండి, ఒరే నాకు ఇది ఏదో అర్థం కాలేదురా అని అన్నాం అనుకో, అదే బాధ నేను ఎవరికి ఎవరు ఈ పేరు జగదీష్ అన్న ఇది నాకు అర్థం కాలేదంటే ఇటు తిప్పుతాడు ఇటు తిప్పుతాడు. నేను నా ఫ్రెండ్ అడుగుతాను అంటాడు, సరదా చెప్తున్నా, అడికి అర్థం కాలే. ఈ ధనర్జీకి నేను ఇచ్చాను అనుకో, రే నాన్న ఇది నాకు అర్థం కాలేదురా అంటే ఆడియంటుగానే నేను మా ఫిన్నీలో ఉన్న ఈ లక్షణం వీడిలో నేను చూశాను. అది మా ఫిన్నీ దగ్గర కూడా ఏదన్నా ఒక విషయం చెబితే దాన్ని ఎలాగరా ఓపెన్ చేయాలి, ట్యాకిల్ ఎలా చేయాలంటే సూపర్ బ్రెయిన్ ఆడి ఎలా ఉపయోగిస్తాడంటే స్పాట్లో ఎస్ ఇట్ ఈస్ వర్కింగ్ అని అంటాడు, అని ఇది అంటాడు. నాకు అర్థం కాదు, ఊరు మేము ఎంతసేపు తన్నుకున్నాడో అవ్వలేదురా,
ఈ వీటిలో నేను చూస్తాను, ఈ కుర్రోడ్లో చూస్తాను నేను ఒక రెస్పాన్స్. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే పిల్లలు మనం అందరం ఇలాగే ఉన్నాం. ఒకడికి బాగా వచ్చు, ఒకడికి రాకపోవచ్చు. అయినా ఎవరిని ఏమనకండి. మన బరువు మన బాధ్యత అంతా పట్టించుకునేవాడు కునుకోడు, నిద్రపోనివాడు. ఎవరమ్మా ఆయన? కునుకోడు. సంతోషంగా చెప్తే కదా మీరు ఇద్దరు ముగ్గురు అంటున్నారు, కానీ అందరికి హ్యాపీగా లేరా? దేవుడికి స్తోత్రం. ఆయన మనల్ని పట్టించుకుంటాడు సార్. మీరు ఇది ఆలోచన చేయండి సార్. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఈ ఎట్టగా నాకు 200 కావాలి, ఎలాగా అమ్మేమని అంటుందని ఆ నెట్లో చూసి బిల్ గేట్స్ కి మెసేజ్ పెడుతుంది ఆ పాప. బిల్ గేట్స్ కి ఎవరు కోటీశ్వరుడు, ఆయన ఈ లెటర్లు ఇలాంటివి పట్టించుకోడు. కాకపోతే చాలా వండర్గా ఉంది, ఏదో 2 పైసలు అడుక్కున్నట్టుగా ఈ పిల్ల. ఆయన కోట్లకి అధిపతి కదా, ప్రపంచంలోనే రిచెస్ట్ పీపుల్లో ఆయన ఒకడు కదా. ఆయనకి సార్ నాకు మా స్కూల్లో ఇలాగ హోంవర్క్ ఇచ్చారు, అవి వస్తువులు కొనాలి, పెన్సిలు, కలరు, రబ్బరు, పేపరు, దానికి 200 రూపాయలు ఖర్చు అవుతుంది, మీరు హెల్ప్ చేస్తారా అని ఆ అమ్మాయి పెట్టింది మెసేజ్ పెడితే ఆయన చూడండి, ఆ మెసేజ్ చదివి ఆ పిల్ల ఎవరో కానీ ఆయనకి తెలియదు, కానీ ఆ అమ్మాయి రాసిన ప్లేస్కి ఆయన ఉన్న ప్లేస్కి కనీసం 5 గంటలన్నా జర్నీ చేయాలి, ప్రయాణం. ఆయన అటు నుంచి పంపితే ఇక్కడ డబ్బులు వస్తాయి, కొనుక్కోవచ్చు ఏమో. మొత్తానికి అడిగింది, ఆయన ఏదో ఇంటి పక్కన ఉన్నట్టు అడిగింది, కానీ ఆయన 5 గంటలు ప్రయాణం, అమెరికా దేశాల్లో 5 గంటలు ప్రయాణం చేసి డైరెక్ట్గా స్కూల్ దగ్గరికి వచ్చాడు. స్కూల్ దగ్గరికి వచ్చి ఉదయమే అక్కడ ఇదవుతుంది కదా, ప్రేయర్ అవుతుంది కదా, అయిన తర్వాత ఆ అమ్మాయి ఎవరు అని చెప్పి స్టాఫ్ దగ్గరికి వెళ్ళి ఆఫీసులోకి వెళ్ళి అడిగితే ఉన్నది పలానా అమ్మాయి అన్నారు. ఆ పాపను తీసుకొని వెళ్ళి డైరెక్ట్గా అలా క్లాస్లోకి వెళ్ళాడు. ఆయన క్లాస్కి వెళ్ళి ఈ అమ్మాయికి హోంవర్క్ ఇచ్చింది ఎవరు అని అంటే ఆ టీచర్ వచ్చింది. టీచర్ వస్తే అంటేనే ఆ టీచర్ గారు చెప్పిన దానికి ఈ అమ్మాయి రాసిన దానికి కరెక్ట్గా, పాప ఏమో ఎక్కువ అడగలే, 200 అడిగి ఉండొచ్చు, కరెక్ట్గా సరిపోయే బుక్స్, అదే పెన్నులో ఏదో అది పేపరు, పెన్సిల్, కలర్స్. వెంటనే సార్ ఏం చేశాడంటే ఆ పాపను చూసి ఎంతో ఆశ్చర్యపడిపోయి వెంటనే ఒక పేపర్ ఇస్తాడు, అదే చెక్కు ఇచ్చి, దానా ఇక్కడ రా అని చెప్పి ఆయన సంతకాలు సున్నాలు ఎన్ని పెట్టుకో అన్నాడట. అంటే ఆమె అడిగింది 2 అన్నది అనుకో, ఆ 2 పక్కన పెట్టరా, ఎన్ని సున్నాలు పెడుతుంటే ఆ పిల్లకి ఏం తెలుసు, ఒక 5-6 సున్నాలు పెట్టింది ఆ పిల్ల, అమెరికా డబ్బు. ఆమె పెడితే అప్పుడు సార్ అంటాడు ఆ అమ్మాయి తోటి, ఇది చిన్న హృదయం, ఏమడిగింది? ఏం లేదు, 2 పేపర్లో పెన్సిల్ ఏదో. కానండి ఆయన ఏం చేశాడంటే, అమ్మ నువ్వు కాదు కదా, నీ తర్వాత నీ పిల్లలు, ఆ పిల్లలు కూడా బతకడానికి నీకు ఎంత డబ్బులు కావాలో తీసుకో. అర్థమైందా? నా దేవుడు అంతకన్నా గొప్పోడు. అమ్మా నా దేవుడు అంతకన్నా గొప్పోడు. నిజంగానండి ఆ స్కూల్లో ఆశ్చర్యపోయారు, బాబోయ్ ఈ పిల్ల రాసిందట, బిల్ గేట్స్ గారు ఎక్కడి నుంచి అంత దూరం 5 గంటలు ప్రయాణం చేసి వచ్చి ఇచ్చాడు అనగానే, ఇక నీకు నాకు సహాయం చేయడానికి ఆకాశ మహాకాశం దిగొచ్చాడు. ఆయన దిగొచ్చి నీకు మేలు చెయ్యాలని, నీ కొరకు ఇక నేను అంటున్నా సార్, నీకు అన్ని రకాలుగా నేను ఆదుకోవాలని ఆయన దిగొచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆయన పాదాల మీద పడి రుణం పడితే గనక, ముద్దెట్టుకుంటే గనక, కృతజ్ఞత చెప్పుకుంటే గనక, ఈ తరమ వారిలో నువ్వంటూ ప్రత్యేకంగా వర్ధిల్లుదువుగాక, నువ్వంటూ దీవెనకరంగా ఉందువుగాక, నువ్వంటూ ఆశీర్వాదకరంగా ఉందువుగాక. నమ్మిన వాళ్ళు దేవుని మహిమ చూచెదరుగాక, నమ్మిన వాళ్ళు దేవుని మహిమ చూచెదరుగాక, నమ్మిన వారి విషయంలో దేవుడు గొప్ప కార్యములు చేయముగాక. హల్లెలూయా హల్లెలూయా. సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సదాకాలమైన నామం మహిమపరచబడుగాక, నిరంతరమైన నామం మహిమపరచబడుగాక, ఎల్లవేళలో ఆయన నామం మహిమపరచబడుగాక. కారణం ఏమిటంటే ఆయన నన్ను పట్టించుకుంటున్నాడు. ఎంత చక్కటి మాట అండి. నన్ను ఆయన పట్టించుకుంటున్నాడు అని అనగానే నేను ఇప్పుడు ఎలాగుండాలో తెలుసా? ఏడ్సే మొక్కల్లాగా ఉంటే లాభం లేదు. అమ్మా నేను చెప్తున్నా, ఏమండి ఈ పట్టించుకునే అనే దాంట్లో ఎలా పట్టించుకుంటాడు అంటే, ఇగో బాధలో ఉండే వాళ్ళకేమో ఉపశాంతి ఇచ్చేవాడిగా పట్టించుకుంటాడు. మరి రోగంలో ఉన్న వాళ్ళకి ఆయన ఎలా పట్టించుకుంటాడు? వైద్యుడిగా పట్టించుకుంటాడు. ఎట్లా చెప్పండి అబ్బా, గట్టిగా చెప్పండి అబ్బా. కష్టాల్లో ఉన్న వారికి ఎలాగుంటాడు? చేదోడు తోడుగా, ఓదోడుగా ఆయన తోడుగా ఉండేవాడిగా ఆయన ఉంటాడమ్మా.
ఇక ఒకవేళ తింగరోళ్ళలాగా మనకేం ఆలోచనలు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియట్లేదు అనుకో, ఆలోచనకర్తగా ఆయన మనల్ని పట్టించుకొనుగాక. ఎందుకైనా మంచిది, నిన్ను ప్రతిరోజు ఆయన పట్టించుకుంటున్నందుకు నువ్వు ఆయనకి చాలా రుణపడి ఉన్నావు. ఈ బాకీ తీర్చుకోలేవు కనుక చేతనైతే దమ్ము ఉంటే ప్రతిరోజు ఆయనకి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెందాలని నువ్వు ప్రయత్నం చెయ్యి. ఆ వెనకాల ఆయన ఇంకనూ నీ కృప, ఇంకనూ ఆయన ప్రసన్నత, ఇంకనూ ఆయన ప్రేమ నీ మీద ఆనుకొని అదేమంటారు ఆవరించి ఉండునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి ఇప్పుడు? మరి అక్కడ ఏం రాయాలి ఇప్పుడు మీరు అర్జెంట్ గా? పట్టించుకుంటున్నాడమ్మా. అమ్మా ఒక మాట చెప్పనా, ప్రభు నేను పట్టించుకుంటున్నప్పుడు చాలా మంది మనల్ని ఖచ్చితంగా నేనైతే అనుకుంటున్నాను, ప్రభు మనల్ని పట్టించుకుంటే మిగిలిన వాళ్ళు మనకు దూరం అవుతారు. మీకు ఈ సత్యం తెలుసో తెలీదో చెప్తున్నా. మీరు బైబిల్లో అమ్మా ఆదికాండం దగ్గర నుంచి మీరు చూడాలి. ఆదికాండం దగ్గర నుంచి ఎస్పెషల్లీ నేను చెప్తున్నా, ఎప్పుడైతే దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడో నీ పాటికి నువ్వు 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలు కొట్టుకొచ్చేస్తావు, పైకి వచ్చేస్తావు. కానీ నీకు చాలా మంది దూరం అవుతారు. నువ్వు ప్రేమించిన వాళ్ళు కూడా దూరం అవుతారు. ఇది ఎలాగా అంటే నేను ఒకసారి ఇది ఇలా చూడగానే నా మనసులో అనిపించింది, ప్రభువా అదేంటి ప్రభువా నువ్వు నన్ను పట్టించుకున్నావని వాళ్ళు నా మీద ఇలా కుళ్ళుమోతుల్లా తయారయ్యారు, ఏంటి ఇలాగే ఎడుతున్నారు వాళ్ళ మీద, ఎప్పుడు చూసినా నా మీద పడి వాళ్ళు నాకు విరోధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడాలంతే, వాళ్ళు అలా విరోధంగా ఉండాలంతే. నా శత్రువులు ఎదుట అమ్మ చెప్పమ్మా, అదొక్కటి మీకు కావాలి భోజనం. శత్రువులు ఎదుట నా గిన్నె నిండి, నా తల అంతి ఉన్నాడు, నా గిన్నె నిండి. కొనాలంటే ఏంటి? నీకు తినగా నువ్వు అనుభవించగా ఇంకా మిగలాలి. అదబ్బా అలా రావాలబ్బా. అందుచేత ఎందుకైనా మంచిది ఒకసారి ప్రభువా నా చేతి పనులను ఆశీర్వదించినందుకు స్తోత్రం అంటారా? ప్రభువా నా చేతి పనులను ఒకళ్ళిద్దరు అంటున్నారు పాపం. మీరు ఈ మగారు అంటే మెట్ల మీద కూర్చున్నంత మాత్రం చెప్పరేంటి? నా చేతి పనులను ఆశీర్వదించినందుకు నేను సరిగా చెప్పట్లేదు. మీరు చెప్పుకోండి, నేను చెయ్యొత్తాను కదా అని చెప్తున్నారు. ఇంకా అబ్బాయి అలా కాదు, మీరు చెప్పాలి ప్రభు నిన్ను దీవించును గాక. సార్ నేను ఇంకా వాక్యంలోకి వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్తా. కాకపోతే ఇంకా నాకు ఉన్న విషయం ఏంటంటే, నాకు ఒక్కొక్కసారి బాధ అనిపించేది ఏంటంటే, ప్రభు నిన్ను పట్టించుకుంటే మిగిలిన మనకు దూరం అవుతారు చూడండి, అదే కొంచెం మనం తట్టుకోలేకపోతాం. ఏంటంటే ఆ మనిషి ఇలా మాట్లాడారంటే అవును మాట్లాడతారు. ఎందుకంటే నువ్వు దేవునికి ప్రియుడు అయినప్పుడు ఏమంటే ఇంచుమించుగా అందరూ మనకు అవాయిడ్ అవుతారు, మర్చిపోతారు కూడా. ఎట్లాగే జరుగుతాయి. ఇలాంటి సమయాలలో నువ్వేం చేయాలో తెలుసా? ప్రభువా నాకు వారికంటే నాకు నువ్వే ముఖ్యమని నీ నోటి నుంచి రావాలి, నీ నోటి నుంచి రావాలి. ప్రభువా నా తల్లి నన్ను విడిచినాను, నా తండ్రి నన్ను మర్చిపోయినా కూడా, నా తల్లిదండ్రులు నాకు దూరమైనా, నా అన్నదమ్ములు నాకు దూరమైనా, నువ్వు మాత్రం నాకు కూడా ఉంటే చాలు అని అంటూ ఉండండి. అవసరమైతే ఎవరు ముఖ్యమో వాళ్ళే నీతో కలుపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుకి మహిమ కలుగును గాక. దివారాత్రములు నా విషయంలో ఆయన విజ్ఞాపన చేయొచ్చు. ఏది ఏ విధంగా నేను మొరపెట్టాలో, ఏ విధంగా నేను అడగాలో నాకు తెలియడం లేదు, కానీ నా విషయంలో విజ్ఞాపన చేయు. ప్రభు అయిన యేసుకి మహిమ కలుగును గాక, ఘనత కలుగును గాక, నిరంతరమైన స్తోత్రాలు ఉండును గాక. ఇంటి ప్రధాన యాజకుడు నాకు సరిపోయిన వాడు నీ గురించి పూచీకత్తు నీ విషయంలో అయినా శ్రద్ధ చేసి నిన్ను పట్టించుకునేవాడిగా ఉన్నందుకే మహిమ ఘనత ప్రభావం ఆయనకు మాత్రమే కలుగును గాక, ఆయనకు మాత్రమే కలుగును గాక. నిరంతరము స్తోత్రానికి స్తోత్రం, నిరంతరము స్తోత్రానికి స్తోత్రం. వేవేల దూతల మధ్యలో స్తోత్రపడుతున్న వారికి స్తోత్రం, నన్ను పట్టించుకున్న వారికి స్తోత్రం, నా కుటుంబాన్ని పట్టించుకున్న వారికి స్తోత్రం, నన్ను నా పిల్లలను పట్టించుకున్న వారికి స్తోత్రం, నా భవిష్యత్తును పట్టించుకున్న వారికి స్తోత్రం. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఒక్కరికి కలగాలని నేను ఉన్నంత వరకు నీకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషముంటే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ ప్రభు స్తుతింపబడును గాక, ఈ ప్రభు మహిమపరచబడును గాక. నన్ను అంటున్నా అమ్మా, నిన్నంటూ పట్టించుకునేవాడు. నేను అంటున్నా మన ఇళ్లలో ఇలాంటివి వాక్యాలు ఆలోచన చేయకపోతే ఎప్పుడు చూసినా కూడా
నాకేమో ఇలాగ ఎప్పుడు బలహీనంగానే ఉంటాను, నన్ను ప్రభు అప్పుడప్పుడు వచ్చి పట్టించుకుంటాడు, ఏమో ఎప్పుడైనా ఒకసారి వచ్చి నన్ను చూస్తాడు, అలాగా ఏడుతున్నావు అమ్మా, సరిపోవట్లేదమ్మా నీ ఏడుపు, ఇంక కొంచెం ఎడుతావా అంటాడా? అలాగా లేదమ్మా. ఇదేదో తెలియకో మనం ఎంతవరకు ఏమనుకుంటున్నామంటే ఆయన చింతిస్తున్నాడు, నువ్వు చింతిస్తున్నట్టే ఉంది ఇక్కడ వచ్చినావు. కానీ అలా కాదు. లేదు నాన్న, నేను నిన్ను పట్టించుకుంటున్నాను, నీ కష్టాలన్నీ మారిపోవును గాక, నీకున్న శ్రమలన్నిటిలోంచి, ఇరుకులో నుంచి మొదలెట్టావు చూసావా, ప్రార్థన చేసావు చూసావా, ఏమా ఎవరు ప్రార్థన చేస్తున్నారో వాళ్ళని మాత్రం దేవుడు విశాలతకు నడిపించును గాక. ఎందుకైనా మంచిది ఈ రోజే మన సమస్యలకు పరిష్కారమైన రోజు అని నువ్వు గట్టిగా నమ్మి దేవునికి మహిమ చెల్లించే బిడ్డగా నువ్వు ఉంటే నాకు అదే చాలబ్బా. ఇప్పుడు వాక్యంలోకి వెళదాం. వాక్యంలోకి వెళ్ళడానికి ముందుగా నేను ఒకటి అడుగుతున్నాను, తండ్రిగా ఆయన నిన్ను పట్టించుకుంటున్నాడు. ఎలాగా? అప్పుడు తండ్రి అంటే అర్థం ఏంటో మీరు అర్థం చేసుకుంటే, పోషించేవాడని, భరించేవాడని, సహాయం చేసేవాడని, సరి అయిన సమయానికి సమయోచితమైన సహాయం చేసి నిన్ను ఆదుకున్నవాడని అలాగ మనం వాక్యాల్లో చదువుతాం. ఆయనకి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ వాక్యం లోపలికి వెళ్ళడానికి ముందుగా ఒక చిన్న వచనం చెప్తాను, మీరు చూడండి అమ్మ. లూకాసు వార్త 2వ అధ్యాయం అమ్మ 44 నుంచి మీరు 49 వరకు ఆ వచనాలు కొంచెం అలాగే ఉన్నాయి. 1-2 వచనాలు చదవండి అమ్మా. ఏమని చదువుతాం? దేవునికి స్తోత్రం. చదవాలి. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోను నేలమైన వారిలోను ఆయనను వెదుకుచున్నారు. ఆయన కనబడునందున ఆయనను వెదుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఎన్ని దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకు విస్మయమొందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపరిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మును ఎందుకిలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నేను వెదుకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన మీరేలా నన్ను వెదుకుచున్నారు? నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరెరుగరా? వారితో చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న పాయింట్ ఇది, పెద్దగా కాకపోయినా ఒక చిన్న పాయింట్ ఇది. చూడండి అమ్మా, ఇందులో మనం చదివితే అమ్మా నాన్న కూడా ఉన్నారు కదా అనుకుందాం, కానీ వాళ్ళు ఏమైనా పట్టించుకున్నారా? పిల్లోడు కూడా ఉన్నాడా? ఎన్ని రోజులైంది ఆయన వదిలేసి? ఆలోచన చేయండి అంతే. ఈ చిన్న విషయం అంటే ఏదైనా ఈ రోజుకి కూడా మనం అందరం ఇలా క్షేమంగా ఉన్నామంటే ఆ దేవాది దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అంటే ఈ వచనాన్ని నేను ఎలా చెప్పాలనుకుంటున్నానంటే, తల్లిదండ్రులు కూడా సమయం వచ్చేటప్పటికి ఏమంటే కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తారు? మర్చిపోయి మళ్ళీ ఏమన్నా అంటే అదేంటి అలా చేసేవేంటి, ఇదిగో ఇలా చేసేవేంటి అని చెప్పి మాట్లాడుతున్నారా? మామూలుగా మాట్లాడుతున్నారు. కానీ ప్రభు అప్పుడు చెప్పాడు, అమ్మా నేను తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా? అట్లా చెబుతూ ఆ మాటల్లో మీరు చదివితే గనక వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యపడేటట్టుగా ఆయనకు దేవుడు, సర్వోన్నతుని యొక్క దేవుని యొక్క ప్రత్యేకత గలవాడిగా ఆయన ఉన్నాడని అప్పుడు వీళ్ళు గుర్తుపెట్టారు. ఒకటి మాత్రం నేను చెప్తాను, మనల్ని అందరూ మర్చిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం మనల్ని మర్చిపోడు. అది మీ మనసులో పడితే చాలు. ఆ తర్వాత వీళ్ళు గుర్తుపెట్టారు, మనం ఏదో అనుకున్నాం కానీ ఈయన మామూలుడు కాదు అని. అప్పుడు తల్లిదండ్రులు కూడా, అంటే యోసేపు గారు కానీ మరియమ్మ గారు కానీ చాలా ఆశ్చర్యపడ్డట్టుగా, విస్మయం పొందినట్టుగా, చాలా బిత్తరపోయి చూశారు. అబ్బా ఏమో అనుకున్నాం కానీ, అంటే ఆయన ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉంటాడు. మనం కూడా తొందరపడ్డాం చాలా సందర్భాల్లో. నేనేమంటానంటే, తెలుసో తెలియకో కొన్ని సందర్భాల్లో మనం మనల్ని మర్చిపోతున్నాం, మన పిల్లల్ని మర్చిపోతున్నాం. కానీ నువ్వు మర్చిపోయినా, అమ్మా నువ్వు మర్చిపోయినా, ఏమో నిన్ను మరవలేదు ఆయన, నీ పిల్లలను ఆయన మరవలేదు. అట్లాంటి దేవుడు అక్కడ ఉన్నాడు అనడానికి మనకు ఆ వాక్యం చాలు. అర్థమైందా? నేను అనుకుంటాను, నేను చాలా అవి చేయాలి అనుకుంటున్నాను, కానీ నేను అన్నీ చేయకపోవచ్చు. మొత్తం చేయగలిగిన వాడు నాకు దేవుడు ఆయన. ఏమంటే ఆయన నువ్వు కోరుకున్న దానికన్నా చాలా చక్కగా
తెలుగు బైబిల్లో అమ్మ మీరు ఎక్కడ చదువుతారు? సువార్తల్లో ఆయన వారిని దరికి చేర్చెను. ఎక్కడికమ్మా? పాయింట్, అది చిన్న పాయింట్ కాదు, అవి పెద్ద పెద్ద వాక్యాలు. అవి దరికి చేర్చడం అంటే మనల్ని మధ్యలో వదిలేసేవాడు కానే కాదు. కాకపోతే నేను అంటాను అమ్మా, ఖచ్చితంగా ప్రభువును పట్టుకొని బ్రతికే వాళ్ళు కావాలి. ఏమండి? నయ్యం వాళ్ళు 3 రోజులకే ఏమైపోయింది, అయ్యి బాబోయ్ ఈయన ఎక్కడ పోయాడు బాబోయ్ ఈ పిల్లోడు అని చెప్పి అలాగే ఎతికారు. నేను అంటాను దేవుడు కనుక నీతో నేను 3 రోజులు లేకపోతే ఎంత కష్టమో తెలుసా? ఎంత కష్టమో తెలుసా? ఒక్కరోజు లేకపోయినా ఎంత కష్టమో తెలుసా? నేను అంట నిరంతరము ఈయన పేరే ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? ఎప్పటికీ నేను మీకు కూడా ఉన్నాను కాదు. అలా ఆయనే ఇప్పుడు వీళ్ళు కూడా లేడు అనేది వాళ్ళు గుర్తుపెట్టారు. నేనేమంటానంటే వాళ్ళని ఒక విధంగా మెచ్చుకోవాలి. 3 రోజుల్లోనూ గుర్తుపెట్టారు. కొంతమంది అయితే సంవత్సరాలు దేవుడిని వదిలేసి ఎటో ఉంటారు. అది మనకు మంచిది కాదు అనేది ఒకటి మనకి కావాలి. దేవునికి స్తోత్రం. సరే, నేను ఎప్పుడు ఈ వాక్యంలో ఉన్న ముఖ్యత్వం ఏంటంటే దేవుడు గనుక ఏది నిన్ను పట్టించుకుంటున్నాడు అనేది నిజమైతే ఖచ్చితంగా మన వాళ్ళు కొంచెం మనల్ని ద్వేషించడం, కొంచెం మనకు దూరం అవ్వడం, కొంచెం మనల్ని పట్టించుకోకుండా వాళ్ళు మనల్ని అసలు ఆ మనిషి ఎవరంటే నాకు అంత తెలియదండి అని అనడం, ఇట్లాంటివి జరుగుతాయి. కుటుంబాల్లో జరుగుతాయి, ఫ్యామిలీ మధ్యలో జరుగుతాయి, బంధువుల మధ్యలో జరుగుతాయి, సాంఘిక పరంగా కూడా వాడు ఇంకా ఉన్నాడా అన్నంతలాగా వాళ్ళు మనల్ని మర్చిపోతారు. అయినా ఈ ప్రభు సదాకాలం నీకు తోడుగా ఉండునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది జనరల్ గా మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 అక్కడ 25 ఒకసారి చదువమ్మా. తర్వాత 34 కూడా ఒకసారి చదువుతారమ్మా. ఏమని రాశాడు అక్కడ? అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, మరి వాటిని ఎవరు పోషిస్తున్నారట? 34 చదవమ్మా. 34 రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి. అమ్మా ఎప్పుడు కూడా చూడండి రేపు ఎలాగా అనే మాట వద్దు. వింటున్నారా వింటలేదా? రేపు ఎలాగా అని ఒకవేళ గనక ఇప్పటి నుంచే మనం గనక ఇది ఫీల్ అయితే గనక రేపు సంగతి అలాగే సంగతి కానీ ముందు ఈ రోజు నువ్వేమవుతుందో నీకు అర్థం కాదు. ఒక్క పని చేయండి, రేపైనా ఆయనే చూసుకొనును గాక, ఈ రోజైనా ఆయనే చూసుకొనును గాక. నీ డ్యూటీ ఒక్కటే, నువ్వు ఆయన మీద ఒరిగిపో, ఆయన మీద ఆధారపడు. నువ్వు ఆయనకి తండ్రి. ఆకాశ పక్షులు అన్నిటికీ రోజుకి భోజనం ఎంత కావాలి? ఆకాశ పక్షులకి. మనం అనుకుంటాం చెట్లు నాటుతాను. చూడండి నేనేమనుకుంటాను తెలుసా? చెట్లు నాటాక నేను నా మనసులో ఉన్న ఆలోచన చెప్తాను. మా ఇంట్లో నేరేడు చెట్టు ఉంది. నేను ఆ నేరేడు చెట్టు గురించి ఎప్పుడు అనుకుంటాను, ప్రభువా ఇన్ని పక్షులకి నేను అన్నం పెట్టాలంటే నా వల్ల కాదు, కానీ ఈ చెట్టు ఒకటి నాటినందుకు స్తోత్రం. ఈ చెట్టు ద్వారా కొన్ని వేలు పక్షులు నా ఇంటికి వచ్చి అవి పండ్లు తిని వెళ్తూ ఉంటాయి. చాలా చెట్లు ఉంటాయి ఫ్రూట్స్. అప్పుడు నేను అనుకుంటాను, అంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే చెట్టు నాదే అని అనుకుంటాను, కానీ ఆ చెట్టు మీద పక్షులు కూడా రైట్స్ ఉన్నాయి అనుకుంటా. అయ్యేమంటే నీకు ఒక్కడికే కాదు దేవుడు ఇచ్చింది చెట్టు, మాకు కూడానే, మేము ఎక్కడి నుంచి తినాలి ఇయే అని అవి తింటున్నాయి. అప్పుడు నేను కూడా వాటిని చూడగానే ప్రభువానికి స్తోత్రం. అప్పుడు ఇప్పుడు ఒక్కోసారి ఏదన్నా పక్షి కింద నేల పడుతుంది, అంటే వాటికి ఏమో అవి పడతాయి. నేను మళ్ళీ వాటిని పట్టుకొని కాసేపు అటు ఇటు బాగు చేసి ప్రార్థన చేసి వాటిని వదలడం అనేది నేను చూశాను. కొన్ని ఈ పక్షులు కూడా ఎలాగుంటాయంటే మాంత్రికులు, అంటే మంత్రాలు పెట్టే వాళ్ళు ఉంటారు కదా, వాటికి మంత్రాలు కట్టి కూడా వదులుతారు. మీకు తెలుసో తెలీదో, అవి నేను ప్రాక్టికల్గా చూశాను కాబట్టి చెప్తున్నా. ఒక్కొక్కటి అసలు ఒక రెక్క లేవట్లేదు, ఏమిటని చూస్తే దానికి లోపల కట్టి ఉన్నది. అదే మంత్రాలు, అదేదో చేతబడేదో. అవి మనలాంటి వాళ్ళు వెళ్ళి ముట్టుకున్నాం అనుకో మనకు అంటేసుకుంటే అంటారు కదా, అలాంటి ఎన్నో పట్టుకున్నాను, ఎప్పుడు ఏమవ్వలేదు. దేవునికి స్తోత్రం. అంటే నేను చెప్తున్నా
ఇట్లాంటివి ఉంటాయి. కానీ అబ్బా నేను అంటాను, ఆకాశ పక్షులను పోషించే దేవుడు అరణ్యంలో బాబు ధారాళంగా వాళ్ళకి ఏది కావాలన్నా ఇచ్చేసి ఏది సముద్రం అంతలాగా నదులను ప్రవహింపజేసిన వాడు. అదబ్బా నాకు ఇంకా సంతోషం ఏంటంటే, ఎడారి ఇసుక అని మనం అనుకుంటే ఏసీ లాగా వాళ్ళకి రోజు పై నుంచి పొట్లలు పంపిస్తున్నాడు. ఏసీ ప్యాకెట్లు వచ్చి పడుతున్నాయి. ఏది మన్నా ఏసీ ప్యాకెట్లు వచ్చి పడుతున్నాయి. వాళ్ళు ఈ టయానికి వెళితే పర్వాలేదు, ఎండ పెరిగి కొద్ది అది కరిగిపోద్ది, అది కూడా మన్నా కూడా కరిగిపోద్ది. అప్పుడు వాళ్ళు మన ముందే వెళ్ళాలి, దేవుని విషయంలో చాలా చురుగ్గా ఉండాలని ఉదయం వెళ్ళి తెచ్చుకొని దాచుకొని తినేవారు. ఏదైనా నేను అంటాను, ఇన్ని పనులు చేయగలిగిన వాడు నిన్ను పోషిస్తాడా పోషించడా? చెప్పండి అబ్బా, మిమ్మల్ని పట్టించుకుంటాడా పట్టించుకోవట్లేదా? ఆకాశ పక్షులు కనుకనట ఆయన ఇలాగా గుప్పిలు ఇలా తెరవకపోతేనట అన్ని కలత చెందుతాయటమ్మా. నాకు అదే బాగా బాధ అనిపిస్తుంది. అమ్మో, ఒక్కరోజు దేవుడు ఇలాగ చెయ్యి తెరవకపోతే ఎన్ని కోట్ల లక్షల పక్షులు ఏమైపోతాయి? దేవుడు ఎంత మంచివాడు. వాటిని పోషిస్తున్న అదే దేవుడు కొంచెం నన్ను దగ్గర తీసుకుంటే, అరే వాటికంటే నువ్వు ఇంకా స్పెషల్ రా అంటున్నాడు. ఈ వాక్యం అదే కదా, 6వ అధ్యాయంలో చెప్పేది ఏది? యు ఆర్ మోర్ స్పెషల్ దెన్ ద బర్డ్స్ అని అంటున్నాడు. పక్షుల కన్నా ఏది నువ్వు చాలా నాకు ముఖ్యం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుచేత ఇందులో ఆయన నన్ను భరించేవాడిగా, పోషించేవాడిగా, పట్టించుకునేవాడిగా ఉన్నందుకు నిలువెల్లా నా జీవితం ఆయనకి దాసోహం అవును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇప్పుడు ఒక్క వచనం నేను ఇలా చెప్తే బాగుండేదట్టుందమ్మా. కీర్తనలో మన 8వ కీర్తనలో అది 4వ వచనంలో ఏం రాశాడు అని అంటే, నీవు వాడిని జ్ఞాపకము చేసుకున్నటకు మనుషుడు ఏ పాటి వాడు, నీవు వాడిని పట్టించుకోవడం. అక్కడ దర్శించడం అని రాశాడమ్మా. అదే దర్శించడం అంటే అర్థం ఏంటి? వాడిని పట్టించుకోవడం, వాడిని నువ్వు దర్శించడం. ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదని కీర్తనకారుడు ఆత్మవశుడే రాస్తాడు. ప్రభువా వాడు ఏంటి ప్రభువా, వాడిని పట్టించుకోవడానికి పని కట్టుకొని ఆకాశ మహాకాశమును వదిలిపెట్టి కిందకి దిగొచ్చావే. అయ్య బాబోయ్ ఇంత గొప్ప దేవుడు అబ్బా, వాడిని పట్టించుకోవడం అది దర్శించడం అంటే. ఉందమ్మా, చదువమ్మా, ఒకసారి చదువమ్మా. చదువు. నీవు మనిషిని జ్ఞాపకము చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. దేవునికి స్తోత్రం. అబ్బా, ఎంతైనా నేను అనుకుంటాను, నేను ఏ పాటి వాడిని నేను అనుకుంటే, ఇక ఆకాశ మహాకాశములు మీరు తెలుసు కదా, ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గొప్ప దేవుడు కదా. ఆయన నిన్ను పట్టించుకోవడం అంటే నాకు ఇంకా అర్థం కాలే. నన్ను పట్టించుకోవడం ఏంట్రా బాబు అంటే ఏమోనబ్బా, నీకోసం చాలా మంది ప్రార్థన చేస్తున్నారమ్మా, అందుకు నిన్ను ఆయన పట్టించుకుంటున్నాడు అని అనుకోవాలి. బైబిల్లో కొన్ని ఆధారాలు ఉన్నాయి ఎవరెవరిని పట్టించుకుంటున్నాడు అనడానికి. మళ్ళీ ఈ యొక్క 8 పాయింట్లు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే తెలుసా, నీ కొరకు ఎవరో ప్రార్థన చేస్తాం వల్ల నిన్ను ఆయన పట్టించుకుంటున్నాడమ్మా. ప్రభుకు మహిమ కలుగును గాక. నా కొరకు ఎందరో ప్రార్థన చేస్తున్నారమ్మా. మంచం మీద అలాగే అయిపోయిందని అనుకుంటే, లేదురా నీకోసం చాలా మంది తల్లి లాంటి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు నాన్న, చాలా మంది చిన్నపిల్లలు ప్రార్థన చేస్తున్నారు నాన్న. అమ్మ నేను చెప్తున్నాను, ఇక్కడ కూర్చున్నది మన మామూలు అనుకుంటున్నాం కానమ్మా, మీ అందరి కొరకు ఇంకొకరు ప్రార్థన చేస్తున్నారు. చాలా మనసులో పెట్టుకోండి, నీ కొరకు ఎవరో ప్రార్థన చేయడం వల్ల ఆయన నేను పట్టించుకుంటున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నారని ఆయన మనల్ని అండం. ఎందుకంటే నువ్వు చెయ్యాలి అంటాడు. ప్రభువా ఆ కుటుంబం మీద నీ ప్రణాళిక. నేను చెప్తున్నాను కదా, ఒక్కొక్క సందర్భంలో మంచి నిద్రలో ఉన్నప్పుడు కూడా లేదు ప్రార్థన చేయమంటాడు. చెయ్యాలి. అక్కడ నేను అంటున్నాను, ఆ రోజు నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి అని కాదు, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. ఏమంటే నువ్వు ప్రార్థన చేయి అమ్మా, నిన్ను కూడా పట్టించుకుంటాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం అంటే మీరు 4-6వ వచనంలో మీరు ప్రార్థన చేయండి, మిమ్మల్ని పట్టించుకుంటాడు. ప్లస్ ఇక నేను ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నానో వాళ్ళని ఆయన పట్టించుకుంటాడు. అంటే ఇలాగైతే ఒక 8 పాయింట్లు అంటూ ఉన్నాయబ్బా. ఏది? ప్రార్థన చేయండి. ఏం చేయండి అమ్మా? ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా నీకు స్తోత్రం ప్రభువా, వాళ్ళని తొక్కేసే ప్రభువా, వాళ్ళని అణిచేసే ప్రభువా, ఇవన్నీ వదిలేసేయాలమ్మా. వింటున్నారా? ఎవ్వరు మీ వల్ల నష్టపోవడానికంటూ మీరు ప్రార్థన చేయకూడదు.
వింటున్నారా? సరే, ఇప్పుడు నేను వాక్యానికి చెప్తాను. సరే అమ్మా, 27:18 చదువు. సామెతల గ్రంథం 27:18 వచనంలో భలే మాట ఉంటదబ్బా. అది చాలా ఇంపార్టెంట్ వాక్యమే. 27:18 వచనం. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును, తన యజమానుని మన్నించువాడు. తన యజమానిని మన్నించడం అంటే పట్టించుకునేవాడు ఘనత నొందును అన్నాడు. తన యజమానిని. జనరల్ గా యజమాని మీద పనులకి ఎలా ఉంటదమ్మా? ఎలా ఉంటది? ఇప్పుడు నేను దేవుని సేవకుడిని, నేను ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత సంతోషంగా ఉన్నా, తేడా వస్తే గద్దిస్తాను. అప్పుడు ఏమనుకుంటారు? సార్ కంట్లో పడకూడదు కదా. సారు మీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నారు అనుకో, ఉద్యోగం చేసే దగ్గర మీ యజమానికి మీరు అంత అనుకూలంగా ఉంటున్నారా? ఖచ్చితంగా ఆవిడ ఆదిమర్శం ఉన్నప్పుడు ఏమన్నా చేసేద్దాం, అదే కదా. అట్లనే ఉంటారు. కానీ అలా కాదట. దేవుని పిల్లలు అలా ఉండరు. యజమానికి, ఎవరైతే యజమానిని పట్టించుకుంటారో, వినండి అబ్బా, యజమానిని చెప్పండి అమ్మ, మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ యజమాని మీ వల్ల దీవించబడును గాక. మీరు ఏ ఇళ్లలో పని చేస్తున్నారు అనుకో అమ్మా, ఎవరైనా ఇళ్లలో వంటలు చేయడానికి వెళ్ళినా అమ్మ తప్పు అనుకోకూడదమ్మా. ఏదో మనకుంట రెక్కాడితే డొక్కాడిన బతుకులో మనం ఉన్నాం. ఒకరోజు దేవుడు ఇంకను పైకి తీసుకొస్తాడు. మీరు ఎప్పుడైనా ఇగో మీ యజమానురాలుకో యజమానుడికో మంచి భోజనం వండుతున్నారనుకో, ఎందుకు వండాలి వీళ్ళకి అని నిర్లక్ష్యంగా ఉండారనుకో, వాళ్ళు ఏముంది కొంచెం ఈరోజు కూర బాగాలేదని పక్కన పడేస్తారు కానీ ఇక ఇక్కడ ఈ సంతోషం అడగండి అమ్మా. అమ్మ ఏదో ఒక పరిస్థితిని బట్టి పని మానేసింది, కానీ వాళ్ళ అమ్మగారు ఉండేవారు. ఆవిడ ఇంతకుముందు పని చేసే దగ్గర ఆ అమ్మగారు ఈవిడిని చూడగానే, బాబో ఇంత కరెక్ట్గా, ఇంత ఖచ్చితంగా నువ్వు ఎలా ఉండగలిగావని చెప్పి ఈ అమ్మగారిని బట్టి మందిరం చూడడానికి వచ్చింది ఆవిడ. గుర్తుందమ్మా మీకు? ఎన్నో సంవత్సరాల క్రితం. ప్లస్ ఆమెకి ఏ విధమైనా సరే ఈ అమ్మగారు ఆ ఇంట్లో కనబడాలని అనుకునేది. ఎందుకో తెలుసా? ఎవరావిడి? దేవుని మనిషి. ఆ యజమానులు ఆవిడని నమ్మొచ్చు. యజమానులు ఆదమర్చి ఉంటే గబగబా బుక్కేయుడు, గబగబా మింగేయుడు, గబగబా ఎత్తుకు రావడాలు ఎన్నో ఉంటాయి. ఇలాంటి ఎన్ని తెలియదమ్మా మనకి. కానీ నేను అంటాను, ఎవరైతే తన యజమానిని ఏది మెచ్చుకుంటాడో, తన యజమానిని బట్టి మా సార్కి అలా కష్టం రాకూడదు, మా సార్కి అలాగ ఇబ్బంది రాకూడదు, అంత కరెక్ట్గా ఉండబట్టే దానియేలు ఏ కాలంలోనైనా పైకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఉన్న విషయమే. అందరూ ఆ గాది కింద పందుకుక్కుల్లాగా ఆ రాజుగారి దగ్గర పేరుకి పైకి మాత్రం రాజుగారు చింతాబాద్ అనేవారు. కానీ లోపలంతా ఈ దానియేలు కూడా ఒకడు అడ్డొచ్చాడు రా బాబు, లేకపోతేనా బియ్యాలు మూటలు మోసుకుపోయేవాడిని, లేకపోతే అయ్యి పట్టుకుపోయేవాడిని అనుకునేవారు. కానీ దానియేలు ఏంటంటే ఖచ్చితంగా ఉండేవాడు. రాజుగారు నమ్మదగిన మనిషి ఎవరైనా ఉన్నాడంటే ఈ దానియేలు అని చెప్పుకునేటట్టుగా దానియేలు ఉండేవాడు. కానీ మిగిలిన వాళ్ళందరూ అమ్మ పెట్టదు, తిన్నది అడుక్కు, తిన్నది అన్నట్టుగా దానియేలు మీద పడి అడిశారు. కానీ దానియేలుని కనుక లేపెత్తిరా అప్పుడు మనం ఎలా ఉండొచ్చట? ఎవరికాడే 2 బిల్డింగ్లు కట్టచ్చు, 3 బిల్డింగ్లు కట్టచ్చు, లేకపోతే అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు అనుకున్నారు. దానియేలుని అలాగే లేపేయాలని ప్లాన్ వేసి రాజుగారి చేత ముద్రలు వేయించి అచ్చేసి ఇది చేస్తే చివరికి ఏమండే దానియేలు రాజుగారిని పట్టించుకునేవాడట. దేవునికి స్తోత్రం. నిజం. బైబిల్లో మీరు బాగా చదివి చూస్తే కనుక దానియేలు రాజ్యం కోసం ప్రార్థన చేసేవాడు, దానియేలు రాజుగారి కోసం ప్రార్థన చేసేవాడు. దానియేలు గారి గురించి చాలా విషయాల్లో అతడు ప్రార్థనా పరుడు. అంటే ఎవరి కోసం ప్రార్థన చేసేవాడు? ఆ దేశం కోసం. ప్రభువా ఎంత పెద్ద పోస్ట్లో నన్ను కూర్చోబెట్టావు, వీళ్ళందరూ కూడా బాగుండాలి, దేశం సౌభిక్షంగా ఉండాలి, అదబ్బా ఆయన ప్రార్థన. నేను ఒక్కటే చెప్తున్నాను, యజమాని కోసం మొట్టమొదటి మీరు ఏం చేయండి? అమ్మా పాస్టర్ గారి కోసం ప్రార్థన చేస్తున్నందుకు చాలా వందనాలు, మీకు నేను రుణపడి ఉన్నాను. నా కుటుంబం ఈ రోజు ఇలా క్షేమంగా ఉండడానికి ఏమండి మీ ప్రార్థనలు. కానీ మీ కొరకు కూడా మేము మా కుటుంబం బట్టి నేను చెప్తున్నా, ప్రార్థన మానలేదు మీ విషయంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇలాగైతే చాలా టైం కావాలి. అయితే పాయింట్స్ లోపలికి వెళదాం. ఒక్క మాట అమ్మ, మనల్ని ఆయన పట్టించుకుంటున్నాడు అంటే ఇది ఎలాగా పట్టించుకుంటున్నాడు అనగానే ఇంచుమించుగా అందరూ దూరం అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ గా ఎలా పట్టించుకుంటాడు అనడానికేమో బైబిల్లో మనకి హాగర్ ఉంది. హాగర్ ఉంది కదా. ఇక్కడ 16వ అధ్యాయంలో ఆది కాండంలో మీరు 16వ అధ్యాయంలో 7వ వచనం ఒకసారి చదివితే 7వ వచనం ఒకసారి 16వ అధ్యాయం 7వ వచనం ఏముంది అక్కడ? యెహోవా దూత
యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని శారయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావు అడిగినందుకు అది నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోచున్నానని. వినండి అమ్మా, చాలా పెద్ద పాయింట్ ఇది. ఇప్పుడు అమ్మగారు ఈవిడ్ని హాగరు ఇలా బయటికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఇంట్లో పడ్డ కష్టాలు. ఏమండి, ఆమె కొన్ని రకాలుగా ఏం చేసింది, పిల్లలు లేరు అని చెప్పి, ఒకవేళ నేను ఎలాగ అనుకున్నా, తప్పుగా అర్థం చేసుకోకండి, పాస్టర్ గారు ఇలా చెప్పారు ఏంటని అనుకోకూడదు. సారా అమ్మగారు చాలా సందర్భాలలో ఏమో మరి ఎలాగో జరిగింది, మొత్తానికి వేరే మనిషిని తెచ్చి ఇంచుమించుగా పెళ్లి చేసినంత పని చేసింది. అంతే కదండి, అంతే చేసింది ఆవిడ. అలాగే చేశాక ఏమంటే ఆయన వలన ఆమెకు ఒక గర్భం వచ్చినట్టుగా బైబిల్లో మనం చదువుతాం. ఇప్పుడు గర్భవతిగా ఏమి వెళ్ళిపోయిందండి. వినండి అమ్మా, ఎట్లా వెళ్ళిపోయింది ఈవిడ? ఏ ఆడావిడైనా గర్భవతిగా ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోయిందంటే ఎట్లా ఉంటుంది అంటారు? ఏ ఇంట్లో పట్టించుకుంటారమ్మా? సరే, ఇప్పుడు గర్భవతి వెళ్ళిపోయింది, బాధపడలేకపోతుంది. ఎవరి వల్ల? సారా ఏమంటుందంటే, ఇది ఇప్పుడు అలాగానే ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా తిడుతుంది ఆవిడ. ఏమో ఎట్లనో నాకు అర్థం కాదు ఏంటంటే, ఒక గర్భవతిగా ఆమె పారిపోవడానికి ఒక రీజన్ ఉండొచ్చేమో కానీ తట్టుకోలేకపోతుంది బాధ. ఒక్కొక్కసారి మీ ఇళ్ళల్లో చూడండి అమ్మా, ఒకరు భలే అది ఏమనాలి, అదొక రకంగా సతాయించేసుకొని బాధ మీద బాధ, గాయం మీద గాయం, దీన్ని తట్టుకోలేక అంతలాగా ఆవిడ పారిపోయింది. ఇప్పుడు పారిపోతే, ఏ నాన్న ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి నువ్వు చేసిన పని ఏంటిది, ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఒంటిదాని అనుకున్నావా? ఒకవేళ గర్భవతి కాలేదనుకో, పారిపోతుంది అనుకో, ఏ ఇంటోళ్ళన్నా సరే మా ఇంటికి వచ్చి ఉండు ఏమో అనొచ్చు. ఇప్పుడు ఈవిడ గర్భవతి కనుక ఈవిడ వెళ్ళిన ప్రతి చోట ఈవిడ ఏ ఇంట్లో ఉన్నా అది ఎట్టేటో తేడాలు వచ్చేస్తాయి. బా, ఎంత కష్టం సార్ ఇది, నాకు ఇంకా దీని మీద నాకు పట్టు కావాలి. కానీ ప్రభు చూడండి సార్, అంటే సరిగ్గా కొంతమంది ఏం చేస్తారంటే, ఈ గర్భవతిగా ఉన్న సమయాల్లో మగాళ్ళు కూడా కొంతమంది ఏం చేస్తారు, పట్టించుకున్నట్టుగా నాకెందుకు అని చెప్పేసి నీ వల్ల ఇక్కడ బిడ్డ పెరుగుతున్నా కూడా ఒక్కొక్కసారి నాకు తెలియదండి. అట్లాగే ఎంతోమంది దుర్మార్గంగానే ఆమె చచ్చిపోతుంది, చివరికి ఆ ప్రాణాన్ని కాపాడుకోలేక, బాబోయ్ రేపు ఉదయం ఊరంతా ఏమంటారు, మనుషులంతా ఏమంటారు అని చెప్పి చాలా బాధాకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతారు. కానీ ప్రభు నేను పట్టించుకున్నాడు. దేవునికి స్తోత్రం. నాకైతే ఈ వాక్యం బాగా, గర్భవతిగా ఉన్న ఆమెని పట్టించుకున్న దేవునికి నిండు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక. ఆ బిడ్డ ఆమె ఎందుకమ్మా ఇట్లా అంటే, బాధలు అలా ఉన్నాయి ప్రభు అని అంటే, లేదమ్మా నువ్వు వెనక్కి వెళ్ళు, అక్కడికే వెళ్ళి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. పట్టించుకున్నాడా లేదా? సంతోషంగా చెప్పరా అమ్మా? మన జీవితాల్లో చక్కటి పండంటి బిడ్డ మనకు ఉండాలంటే ప్రభు నిన్ను పట్టించుకొనును గాక. మన బిడ్డలు ఏపుగా పెరగాలంటే ప్రభు నిన్ను పట్టించుకొనును గాక. ఏమైనా మీకు ఒక్కటి మాత్రం చెప్తున్నాను, ప్రభు నిన్ను పట్టించుకున్నాడు. అర్థమైందా? సరే, ఇప్పుడు ఇందులో బాగానే ఉందమ్మా. ఈమె ఎట్టకాకలకి వెనక్కి వెళ్ళింది, ప్రభు చెప్పారు కాబట్టి ఆమె వెళ్ళింది. వెళ్ళాక మీరు చూస్తారమ్మా, ఏది 8వ వచనం ఒకసారి చూడండి అమ్మా. 8వ వచనం ఏమని రాశాడు అక్కడ? హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావని అడిగినందుకు నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోచున్నానని. 10వ వచనం చదవమ్మా. మరియు యెహోవా దూత నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేశారు. ప్రభు పట్టించుకోవడం వలన ఆమెటో ఎడారంటే మీకు ఏమన్నా తెలుసో తెలీదో చెప్తున్నాను. 40 డిగ్రీలు 50 డిగ్రీలు కాదండి, మీకు అర్థమవుతుందమ్మా. మన ఇండియా నుంచి చాలా మంది దుబాయ్ అలాంటి దేశాలు వెళ్తారు చూడండి. ఎక్కడో తీసుకెళ్ళి పెద్ద గొర్రెల మందు ఉండే చోటకి తీసుకెళ్ళి అందులో పడేస్తారు. నేను ఆ గొర్రెలను అలాగే కాపాడుకుంటూ అలాగే బతుకుతూ ఎండకి ఎండి, నీకు ఎప్పుడో వారానికో 2 వారాలకో ఒకసారి వచ్చాడు మంచినీళ్ళు అవి ఇవి ఇచ్చిపోతాడు, అంతే. నువ్వు అక్కడ బతకాలి. ఇగో
ఈ ఆడబిడ్డ అలా వెళ్ళిపోతుంటే ప్రభు ఆ బిడ్డను పట్టుకొని, నాకు ఇక్కడ ఈ వాక్యంలో ఏం దొరికిందంటే, ప్రభు ఆశీర్వదించేవాడు, పట్టించుకున్నాడు అనగానే వెంటనే ఆయన ఆశీర్వాదాలు మీదకి వచ్చింది గాక. దేవునికి స్తోత్రం. పట్టించుకున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? అబ్బా ఎంత చక్కటి మాట అంటే, ఆయన ఆశీర్వాదాలు నీ మీదకి వచ్చింది గాక. ఇంకో మాట అమ్మా, 13వ వచనం ఒకసారి చదువుతావమ్మా. అందులోనే 16, 13వ వచనం ఏమని రాశాడు అక్కడ? చూచుచున్న దేవుడవు నీవే. ఏంటమ్మా పట్టించుకున్నాడు అంటే అర్థం ఏంటమ్మా? నిన్ను రోజు చూస్తాను. దేవునికి స్తోత్రం. 139వ కీర్తన ప్రశాంతంగా ఉన్నప్పుడు చదవండి. నువ్వు కూర్చోవడం చూస్తాడట, నన్ను చూడడం చూస్తాడట, మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినప్పుడు చూస్తాడట, అమ్మ నువ్వు పండుకున్నప్పుడు చూస్తాడట. నాకు అనుకుంటాను, ఆయన మా బాబు, ఆయన దేవుడు కనుక నన్ను అన్ని రకాలుగా ఆయన పట్టించుకుని గాక. నాకు ఈ వాక్యాన్ని బట్టి నా దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఇక్కడ ఒక పాయింట్ అయింది. ఎట్టకాకలకి ఆమె వెనక్కి వచ్చింది, అక్కడికి వెళ్ళింది, దీవించబడ్డది. నిజంగానే ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాలు, ప్రభు ఇచ్చిన ఆయన రోజు చూస్తున్నాడు నన్ను అనేది గుర్తుపెట్టేసింది కనుక ఆమె వెళ్ళి అక్కడ ఉంది. అందుచేత అన్ని విషయాల్లో దేవుడు అక్కడ చూసుకున్నాడు, బాగానే ఉంది. తర్వాత కొద్ది కాలం అయింది అంటే మళ్ళీ చూడు సార్, అదే ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనం చదవమ్మా. ఇప్పుడు 17వ వచనంలో ఏమి రాశాడు? దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి హాగరు నీకేమి వచ్చినది? భయపడకుము, చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేతితో పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని. ఇది ఇంకా బాగుంది చూడండి సార్. ఇది రెండోసారి ఈవిడ్ని పంపించేశారు. ఇక కారణం ఏమిటంటే, నేను నిజంగా చెప్తున్నాను, ప్రభు గనక నిన్ను పట్టించుకున్నాడు అనగా ఆయన వెర్షనే వేరు నీ విషయంలో. నువ్వు చాలా మందికి అర్థం కావు, నువ్వు అర్థం కావు. ఏమేమో అనుకుంటారు ఆలయాల్లో, చూద్దాం రేపు రోడ్డు మీద పడేసిన తర్వాత అంటే, రే నువ్వు కాదు నీ బాబైనా కూడా నా ప్రభు నాకు తోడుగా ఉండి నన్ను పట్టించుకున్నంత వరకు నువ్వేమి చేయలేవురా. అది మాత్రం నేను చెప్తున్నాను. 18:10 చదువుతాం, ఎక్కడ అపోస్తుల కార్యాలు, నీకెవడును హాని చేయడానికి ఎవరి వల్ల కాదు అన్నట్టుగా అక్కడ రాశాడు. అందుచేత నేను ఒక్కటి చెప్తున్నా సార్, ఇప్పుడు ఈ అబ్బాయిని తీసుకుంది, మళ్ళీ అలాగే అడవిలోకి అరణ్యంలో ఎడారిలో వెళ్ళిపోయింది. కొన్ని పరిస్థితులు అలాగ వచ్చినాయి, కానీ చూచుచున్న దేవుడు ఆ బిడ్డను వదిలిపెట్టలేదు. ఆగరు, ఏంటమ్మా ఏంటి ఇలాగ అయిపోయావు, ఇలా వచ్చేవి అంటే, ఆ పిల్లోడికి నీళ్ళు ఇవ్వలేక, అండ్ తెలుగు బైబిల్ ప్రకారంగా ఓ బాణం ఇస్తున్నంత దూరంలో ఆ పిల్లోడిని అక్కడ వదిలేసి ఈ అమ్మగారు చోటుకి వెళ్ళిపోయి, బాబోయ్ పిల్లోడు చచ్చిపోతే నేను ఎట్ట తట్టుకోలేకపోతున్నా అని చెప్పి దూరంగా అలాగే దూరంగా పోన్లే అది చచ్చిపోతే పోన్లే అని అలాగంటే, ప్రభు ముందిచ్చిన ఆశీర్వాదం మళ్ళీ గుర్తు తేవాలని, ఏమ్మా నేను నిన్ను ఆశీర్వదించే మర్చిపోయావా? మీకు అర్థమవుతుందమ్మా? వాగ్దానములనిచి నెరవేర్చు వాడవు నీవే, వాగ్దానములనిచి నెరవేర్చు వాడవు నీవే, నమ్మకమైన దేవా కాపాడు వాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే. ప్రభువా నిన్ను నేను ఆడేదా, హల్లెలూయా పాడేదా, నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా. వాగ్దానం చేసిన దేవుడు మళ్ళీ, అమ్మా నేను నీ కొడుకుని కాపాడుతానమ్మా, నేను నీ కొడుకు వల్ల నీ సంతతి ఇలాగ అవుతారు, రాజులు వస్తారమ్మా. ఇదండి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. నీ పిల్లల గురించి ఏమీ కడత చెందకండి అమ్మా. నిన్ను పట్టించుకునే దేవుడు, నిన్ను కాపాడేవాడు కొనుక్కోడు. ఓ పెద్ద కార్యమే మొదలెట్టును గాక, ఓ గొప్ప కార్యమే తలబెట్టును గాక, ఆశ్చర్యమైన కార్యముగా ఉండును గాక.
దేవునికి మహిమ, దేవునికి మహిమ, దేవునికి మహిమ, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఏమండి ఇంకొక వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. ఇది ఎక్కడ అని అంటే ఇది బైబిల్లో జనరల్ గా ఆదికాండం 31:6 ఒకసారి చదువుతారా? ఆదికాండం 31:6 ఏమని చదువుతున్నావు? మీ తండ్రికి అమ్మా నా ఆవశక్తితో కొలువు చేసి తిని కొలువు చేసి తినని మీకు తెలిసే ఉన్నది, నీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను. ఎన్నిసార్లు అమ్మా చెప్పండి అమ్మా? 10 సార్లు మోసపుస్తే ఇంకా మనిషి అని ఉంటాడా చెప్పండి? ఉంటాడంటారా? 10 సార్లు. ఇది ఎలాగో చెప్తాను, ఊరికి అర్థం అవడానికి చెప్తాను. ఇది దేవుడు ఇతను ఇలాగా మోసపోతున్నాడని ఆయన పట్టించుకోవడం మొదలెట్టాడు. అర్థమైందా? పిల్లోడు పాపం చాలా అహర్నిశలు కష్టపడి లాబాను గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు బైబిల్లో ఉన్న విషయం చెప్తున్నా వినాలి. యాకోబు గారు లాబాను ఇంటికి వచ్చినప్పుడు అతనికి ఉన్నది ఎంత? చెప్పమ్మా, తెలుగులో చెప్పు, కొంచెం గట్టిగా చెప్పమ్మా. మళ్ళీ చెప్పండి అమ్మా. అదేంటి లాబాన్ గారు వచ్చినప్పుడు, లాబాన్ గారు ఇంటికి వచ్చినప్పుడు మరి వీళ్ళ అన్నలో అదే లాబాన్ గారు కొడుకులేమన్నారు తెలుసా? వీడు మా ఇంటికి వచ్చాడు, మొత్తం మా బాబు అన్ని తినేస్తున్నాడని ఆ ఏడుపు ఏడిశారు. కానీ బైబిల్లో ఉన్న సత్యం ఏంటంటే యాకోబు అంటాడు, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నీకున్నది బహు కొంచెం, జాగ్రత్త. ఏమి లేని మనిషిగా నువ్వు ఉన్నావు, నేను వచ్చాక అన్ని వచ్చినాయి నీకు. సార్ వినాలి, నేను వచ్చాక. అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే దేవుడు చూశాడు ఇతను అన్ని సార్లు మోసం చేసేస్తున్నాడు. ఎవరో అప్పుడు దేవుడు ఎవరిని పట్టించుకుంటాడో తెలుసా? మోసపోతున్న వాడిని పట్టించుకుంటాడు ఆయన. దేవుడికి స్తోత్రం. గట్టిగా చెప్పండమ్మా. నిజంగానమ్మా, మనం అన్ని తెలుసో తెలియదో ఏ తింగరోడు ఏందయ్యా నువ్వు, బుర్ర తక్కువడు అని ఇంట్లో కూడా మాట్లాడతారు. చిచ్చి, నీకు అర్థం కాని సంగతి చెప్పనా? నువ్వు అలా మాట్లాడుతూనే ఉండు, కానీ ప్రభు వాడినే పట్టించుకుంటాడు. మీకు చెప్తున్నా, కొంచెం మనసులో ఏం పెట్టుకోకండి. ఎందుకంటే మరి ఇళ్లలో ఒకసారి ఏం సంపాదించో అని పెద్ద ఆయన మీద ఏడిసేస్తా ఉంటాయి కదా, నిమ్మకం నిన్ను అలా పక్కగానే తొక్కుతాడు, కానీ ఆ అమాయకుడినే పట్టించుకుంటాడు ఎన్ని రకాలుగానమ్మా. అందుకే నేను అంటాను, ఎప్పుడు కూడానమ్మా కొంచెం నీకేదో రోజులు బాగున్నాయని చెప్పి ఆయన్ని సతాయించే మనిషిగా ఉన్నావో చాలా దెబ్బతింటారు. జాగ్రత్త. నేనైతే చెప్తున్నా, ఈ సత్యాన్ని బట్టి చెప్తున్నా. అప్పుడు ఇతన్ని అందరూ పట్టించుకోవట్లేదు. ఇంట్లో భార్యలు ఉన్నారు, కానీ వాళ్ళు ఎంతైనా బాబోయ్ మా నాన్న ఏమన్నా అన్నాడంటే నేను తట్టుకోగలుగుతానని చెప్పి అంత కష్టంలో కూడా వాళ్ళ బాబు తరపునే ఉంటున్నారు. వాళ్ళు ఇది చాలా జరిగినాయి. ఇలాగా ఒక సందర్భం జరిగిందమ్మా, మీకు ఆ విషయం చెప్తాను. ఇది చూడు సార్, అందులో 7వ వచనం ఒకసారి చదవండి అమ్మా. 7వ వచనం, అదే 31 వచనం. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చేశాడు. అయినను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు. ఏం చేయలేదమ్మా. అమ్మా, మనం మోసపోతున్నామని అనుకుంటాం, కానీ దేవుడు మాత్రం మన కూడానే ఉంటాడు. రూపాయి 2 రూపాయలు లాస్ అవుతావచ్చు, కానీ 1000 రూపాయలు దేవుడికి తెచ్చిచ్చును గాక. రూపాయి 2 రూపాయలు పోతే పోనే, కానీ 1000 రూపాయలు దేవుడికి తెచ్చిచ్చును గాక. అది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఈ సంగతి బాగుంది కదా. సరే, 8వ వచనం చదువమ్మా. అక్కడ ఏమని రాశాడు? అతడు పొడలు గలని నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీ పొడలు గల పిల్లలు. ఇది వినండి. ఇది ఏమంటే మోసపోతున్నాడు, మరి ప్రభు పట్టించుకున్నాడంటే ఎలాగైందంటే, యాకోబు నువ్వేం బాధపడకు, నేను నీ కూడా ఉంటాను అని అన్నాడు. కానీ పైన ఉన్నవాడు ఎవరో తెలుసా? లాబాను. ఎట్టంటాడు? పిల్లికి బిచ్చం పెట్టడు. వాళ్ళ కూతుర్ల యొక్క ఆస్తులు కూడా అతను సొంతం చేసేసుకొని అల్లుడికి ఇవ్వకుండా తను మాత్రమే దాన్ని ఎన్కాష్ చేసుకున్నాడు అతను. అలాంటి మనిషి దగ్గర ఇతను అభివృద్ధి అవ్వాలంటే ఎవరు పట్టించుకోవాలి? గట్టిగా చెప్పండి అమ్మా, మళ్ళీ చెప్పండి అమ్మా. ఇప్పుడు జరిగింది ఏంటో తెలుసా? 8వ వచనంలో ఏంటమ్మా? పొడలు కలిగిన అలాంటిగా లాబాను వీళ్ళిద్దరికి మాటలు జరిగితే ఏమో నాకు అనుమానంగా ఉంది, అన్ని ఏదో ఈ కావాలని అంటున్నా. అబ్బాయి అలా కాదు, రేపటి నుంచి పొడలు కలిగినవి ఏవైతే పుడతాయో
అవి మాత్రం నీకు చెందుతాయి. సరేనా? చెప్పాలి. సరేనా అనగానే సరే అయ్యా అన్నాడు. ఎవరు? యాకోబు. ఇప్పుడు ఇట్లాంటి పట్టించుకోకపోతే మీరు ఏమైపోతారు? ఇప్పుడు ఈయన నిజంగానండి బైబిల్లో మీరు చూడండి, ఇతను వెళ్ళాకే తన యజమానికి అంటే లాబాను గారికి ధనవంతుడి చేశాడు. ఎవరు? అమ్మ, నేను వాక్యం చెప్పడం వల్ల మీరు అందరూ ఆశీర్వదించబడాలి. మీరు వాక్యాలు వినడం, మీరు వాక్య ప్రకారంగా ఉండడం వల్ల మీ వాళ్ళ మధ్యలో మీరు బాగుపడాలి. అర్థమైందా? ఇప్పుడు ఈ విషయం చూడండి, పడలు 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 అవే నీకంటే లాభం ఏమనుకున్నాడు? 100 ఒక 5 పుడతాయి ఎట్టకాకలకి. ఈయన ఎప్పుడు బాగుపడతాడు, ఈడెప్పుడు పైకి రాకూడదు. అమ్మా, మన ఇళ్ళల్లో ఉంటారు, జాగ్రత్త. మన ఇళ్ళల్లో తోబుట్టువులు, రక్త సంబంధులు, సొంతోలు నువ్వు పైకి రావడం వాళ్ళకి నచ్చదు. నువ్వు అనగాలి, నా చెయ్యి పైన ఉండాలి. కానీ ఈ రోజు నేను చెప్పే వాక్యంలో నీ చెయ్యి పైన ఉండడు గాక. నమ్మితే దేవునికి మహిమ కలుగును గాక. నమ్మితే దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధమైన నెమ్మదిగా చెప్పడంగా సంతోషంగా దేవునికి స్తోత్రం. 51:2 వచ్చినమ్మా యెషయా గ్రంథంలో. ఒంటరిగా ఉన్నాయా అబ్రహాముని పిలిచి అంతమందిని చేశాడట. దేవుడు నిన్ను పెక్కుమందిని చెయ్యను గాక. దేవుడు నిన్ను గొప్పవారిగా చెయ్యను గాక. దేవుడు నిన్ను ఏమని ఊహించిన దానికన్నా అడుగు వాటి కన్న ప్రభువు అత్యధికముగా చేయును. అడుగు వాటి కన్న ప్రభువు అత్యధికముగా చేయును. అడిగే బోయదు ఆ సహోదరి, అడిగే బోయదు ఆ సహోదరి, అతని దయను పొందెను. సహోదరా సహోదరి సాధు మా ప్రభు. హల్లెలూయా. ఏదోసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? సంతోషంగా చెప్తారా? ఇప్పుడు పొగలు అన్ని నీకే అనగానే ఒక రోజు ఆయన వచ్చాడు, లాభాన్ని వచ్చాడు. రాగానే అదేంట్రా 100కి ఏదో 5 10 పుడతాయి మొత్తం అనుకుంటే ఏంటి మొత్తంకి 30 వరకు అయ్యే పుట్టేసాయి. ఇదేదో తేడా ఉందని చెప్పి దగ్గరికి వెళ్ళి పెయింట్ వేసేయడేమో అటు ఇటు చూస్తున్నాడు. అబ్బాయి ఎటు చూసినా ఒరిజినల్ అయ్యి. అబ్బాయి అర్థం కాదుగా. ఆగా రేపటి నుంచి పొడలి మాత్రం నీకు చెందాం చెప్పాడు. ఆ తర్వాత వచ్చిన చదువమ్మా. తర్వాత వచ్చిన ఏముంది అక్కడ? 10వ వచనం చదవండి అమ్మా. ఏమంటున్నాడు అక్కడ? చారులు గలవి. ఏంటమ్మా మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? పొడలు తీసేసాడు. ఇప్పుడు ఏమొచ్చాడు? ఇప్పుడు చారులు గలవి నీ జీతం అగునని అవి నీకు జీతం అవుతాయి. అప్పుడు మందలన్నీ చారులు గల పిల్లల నేనను అట్లు దేవుడు. సరే ఏంటమ్మా ఇప్పుడు విషయం వచ్చేసింది. ఆ లాభాన్ని ఏమంటాడంటే పొడలు అన్ని ఇక మీద రేపు నుంచి నీకు అలాగా నీకు చందాం. ఇక నీకు ఎన్ని వచ్చిన 30 ఆ 30 పక్కన పెట్టాడు. రేపు నుంచి ఏ పొడలు పుట్టినాయి నాయే, ఎందుకంటే అయ్యే పుడుతున్నాయని అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడంటే మా పిల్లోడిని మోసం చేస్తామంటారు నువ్వు అని చెప్పి రేపటి నుంచి ఆ గొర్రెలన్నిటికీ ఆయన ఏం చెప్పాడంటే రేపటి నుంచి మీరు కనాలనుకుంటే అన్ని కూడా ఎలాంటి చాలా కలిగింది వాటికి కనాలని చెప్పాడు దేవుడు. అవన్నీ ఇప్పుడు ఏం కంటున్నాయి? చారలేక అంటుంటే ఇది అర్థం కాదు. మళ్ళీ ఒకసారి వచ్చాడు, వచ్చి చూద్దామని చూస్తే ఇదేట్రా బాబు మొన్నేమో పొడలు అనగానేమో అయ్యో 30 40 వచ్చేసినాయి, ఇప్పుడు చూస్తే అన్ని చారలు వచ్చేసినాయి. ఇదేదో తేడా ఉంది, నువ్వేం చెప్తున్నావు చెప్పని అటు ఇటు తెగ్గ పట్టుకుని ఇది కనిపేశాడండి. అయితే ఆయన ఒకటే అంటాడు, ఇదా సార్ మీరు ఏం చెప్పారో మీరు చెప్పినట్టే, మొన్నటి నుంచి పొడలి నాయి అన్నావు, సరే అని వదిలేశాను. ఇప్పుడు మీరేమన్నారు? చారలే అన్నాడా? అదేనమ్మా ఇవి నాయ అన్నారు. లెక్కెట్టుకో ఎన్ని ఉన్నాయంటే అయిపోయి మన 30 అంటే ఇప్పుడు 60 వచ్చినాయి. అయ్యో ఇదేదో చేస్తున్నాడు ఎత్తరా అనుకుని ఏం చేయట్లే. ఇక దేవుడు నిన్ను పట్టించుకుంటే ఇలాగే ఉంటుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అమ్మా. ఆయనకి మహిమ కలుగును కాక, ఆయనకి మహిమ కలుగును కాక. ఇదేమో బాబు అని అర్థం కాక మళ్ళీ లాభాన్ని ఏం చేశాడంటే అబ్బా అల్లుడు ఇట్లా ఇట్లా అని కూర్చోబెట్టిగా పాటలయ్యే నీ కాదు, రేపు ఏంటంట ఆ చారలు ఇది కాదు, రేపటి నుంచి చుక్కలు ఏమన్నాడమ్మా? ఏమన్నాడు? ఏదో అది మచ్చలు అన్నాడా? ఆ మచ్చలై ఈసారి నీ అన్నాడు.
అంటే మళ్ళీ దేవుడు ఏం చేశాడో తెలుసా, ఈయన చూడండి అమాయకుల్లాగా మచ్చలేనాయి అంటారా, సరే మరి మీ ఇష్టం అండి అన్నాడు. ఇంతకీ విచిత్రం ఏంటంటే, ఇది మీరు నాకు ఒకసారి అనిపిస్తుంది, ఇష్టమైన కలర్లు ఎన్ని ఉంటాయో నాకు తెలియదు, కానీ యాకోబు కోసం ఆ కనే మేకలు అవన్నీ గొర్రెలు ఉన్నాయి, ఒక దానికేమో చంద్రుడిలాగా ఉండేసాడు ఆమె కలర్, ఇంకొక దాని మీద బ్లూ కలర్, సరదాగా చెప్తున్నా మీకు అర్థం అవడం, ఇంకో దానికేదో ఇంకొక కలర్, ఏంటో ఈ కలర్లు ఏంటో, తెల్ల కలర్ ఏంటో, బ్లూ కలర్ ఏంటో, మచ్చలు. ఏం మచ్చలండి? ఎవరు పెట్టాడు అవి? చెప్పేటండి. కేవలం దేవుడు ఏం చేశాడంటే గొర్రెల మందలోకి వచ్చాడు, రేపు నుంచి మీరు ఏం కనాలి, సరే ప్రభు అన్నాడు. అవి కంటు మచ్చలే కష్టాయి. మచ్చలని రాశాడమ్మా, మచ్చలని రాశాడా, మచ్చలని కానీ ఈ మచ్చ, ఇదేమో తెల్ల మచ్చ, అది నల్ల మచ్చ, అదేమో ఎర్ర మచ్చ, ఇక ఎన్నెన్నో ఉండే. ఆ ఇష్టమైన కళ్ళల్లో మొత్తం ఎడు చూసినా అవి యాకోబు గొర్రెల, యాకోబు మేకల, అర్థం కావట్లే. ఎటు చూసినా అన్ని మచ్చలే. అయ్యి బాబు ఏదో జరిగింది, ఏదో చేసేస్తున్నాడు అనుకుని మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి ఏం చేశాడంటే, ఇక అల్లుడు నాకేం అర్థం కావట్లేదు, నువ్వు నాకు ఎందుకో తెలుసా, మొన్నేమో నేను పొడలు అన్నాను, ఆ తర్వాత ఏమన్నాను చార్లు అన్నాను, మళ్ళీ ఇప్పుడు ఏమన్నాను మచ్చలు అన్నాను. ఇక ప్రతిసారి ఏదో చెప్తున్నా, ఆగాదు ఇక ఈసారి మళ్ళీ మారుతుంది. అరే నువ్వెన్నన్నా మార్చుకోరా, దేవుడు నీ తరపున ఉంటే కనుక అవతల ఎన్ని ప్లాన్ అన్నా మార్చుకోండి, ప్రభువునికి తోడుగా ఉండదు కాక. నిన్ను పట్టించుకున్నాడు అంటే ఇప్పుడు ఏమొచ్చినాయమ్మా, ఆ తర్వాత ఏమొచ్చినాయమ్మా, మచ్చల తర్వాత చారలా, అంతే కదా. ఇప్పుడు చార్లు అనగానే అదేదో అడవిలో ఉండే జీబ్రా చూసారా, జీబ్రాకి ఎన్ని గీతలు ఉంటాయమ్మా, అవి భలే విచిత్రంగా ఉంటాయి. అదేదో బాబా ఈ దేవాది దేవుడు మరీ ఇంత, అది ఎవడు పట్టించుకుంటాడని కానీ ఇక్కడ మొదలెడతాడు, ఇలాగా ఎన్ని డిజైన్లు ఎట్టు తిప్పి మళ్ళీ వాటికన్నిటికీ కన్క్లూషన్ మళ్ళీ చేస్తాడు. అప్పుడు యాకోబుతోటి లాభాన్ని మళ్ళీ జీతం మార్చేసాడు. మార్చగానే సార్ మీ ఇష్టం సార్, మొన్న పొడలు అన్నారు, మొన్నేమో చుక్కలు అన్నారు, మొన్నేమో చారులు అన్నారు, ఇప్పుడేమో మచ్చలు అంటున్నా, ఇది నీ ఇష్టం సార్ అన్నాడు. అనగానే మళ్ళీ దేవుడు ఆ మేకల మందులోకి, ఆ గొర్రెల మందులోకి వెళ్ళి వాటన్నిటికీ ఒక ఆర్డర్ ఇచ్చేసాడు. ఏమని, రేపు నుంచి చుక్కలు వద్దు, రేపు నుంచి ఏ కనాలి, చారులు కానంటే ఇవన్నీ ఎస్ లా అని అన్నాయి. అవి కంటూ కంటమే ఏదో జీబ్రాకి వచ్చిన డిజైన్లు వచ్చేసి ఉన్నాయి. ఇప్పుడు ఏం ఏమండి మళ్ళీ ఒకసారి లాభాన్ని వచ్చాడు. అయ్యి బాబు ఏంట్రా బాబు నాకు అర్థం కావట్లేదు, ఈ కుర్రగాడు ఇలాగే వీడికి అన్ని ఇలాగ అభివృద్ధి అయిపోతున్నాడు ఏంటని చెప్పి. అంటే ఎన్నిసార్లు మోసం చేయాలన్నా మోసగించబడే వారి తరపున ఆయన తోడుగాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయనకి మహిమ, ఆయనకి ఘనత, ఆయనకి సంతోషం వల్ల కలుగునుగాక. అది బైబిల్లో మనం చదువుతాం. లెక్కలేశారు, చివరికి అర్థమైపోయింది. ఎవరికమ్మా, ఏమంటే లాభానికి అర్థమైపోయింది. ఏంటబ్బా నాకు అర్థం కావట్లేదు, కుర్రగాడు వచ్చినప్పటి నుంచి అన్ని ఇలా కాలెట్ని అన్ని ఆడికి ఆశీర్వాదాలు వచ్చేతనని చెప్పి అసలు ఈ పిల్లోడు ఎవరో అని ఎంక్వైరీ చేశాడు. ఎంక్వైరీ చేస్తే అతని తరపున దేవుడు ఉన్నాడని తెలిసిపోయిందట. దేవునికి స్తోత్రం. అమ్మా నిన్ను ఆయన పట్టించుకుంటున్నాడో లేదో చెప్పండి. ఎందుకైనా మంచిది నిండా కృతజ్ఞత చెప్తారా, అబ్బా ప్రభువా నన్ను ఎన్నో మోసం చేయాలనుకున్నారు, నాకు ఎంతో కష్టం పెట్టాలనుకున్నారు. ఆడు వచ్చినప్పుడల్లా ప్లాన్లు మార్చేవాడు, రూల్స్ మార్చేవాడు, చట్టం వేరు చేసేవాడు, ఏమేమో చేసేవాడు. ఆయనను నీ బిడ్డలు ప్రబలింపబడుదురు గాక, ఆయనను నీ సంతతి విస్తరించబడుదురు గాక, ఆయనను నీ పిల్లలు సుఖంగా ఉందురు గాక, వారికి క్షేమము ఏది కృపాక్షేమములో వారిని వెంబడించును గాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మో లాభాలు లాంటి వాళ్ళ మధ్యలో నీ పిల్లలు పెరగాలి, నీ పిల్లలు వర్ధిల్లాలి, నీ పిల్లలు అభివృద్ధి చేయబడాలి, నీ పిల్లలు విస్తరించాలి, నీ పిల్లలు కోల్పోయినదైతే మళ్ళీ సంపాదించుకుందరు గాక, వాళ్ళు తలగా ఉందరు గాక, సర్వశక్తి కలిగిన దేవుని వలన కార్యం జరుగును గాక. అద్భుతాలు చేసే దేవునికి మహిమ, నీ కిరణాలు బిడ్డల మీద ఉదయించును గాక. మచ్చలు పుట్టాల్సినప్పుడు అలా చేసినందుకు వందనాలు, చారులు పుట్టించినప్పుడు అలా చేసినందుకు వందనాలు, పొడలుగా పుట్టాలన్నప్పుడు అలా చేసినందుకు వందనాలు, ఇప్పుడు చుక్కలు అని అంటే అలాగే ఉండును గాక. మంచి దేవానికి స్తోత్రం అయ్యా. నా విషయంలో నువ్వు కునుకలేదయ్యా, నా విషయంలో నేను నిద్రపోలేదయ్యా,
దేవాది దేవునికి మహిమ ఘనత మహిమ ఘనత మహిమ ఘనత నిరంతరము 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 కలుగును గాక. సైన్యములకు అధిపతి యెహోవా నీ విషయంలో పని పూనుకొనును గాక. సైన్యాలకు అధిపతి యెహోవా నీ ముందు వెళ్ళును గాక. ప్రాకారంలో పడగొట్టువాడిగా నీ ముందు వెళ్ళును గాక. నువ్వు గంభీరమైన కార్యాలు చూడాలి. ఎవరు నమ్ముతారో దేవుని మహిమ ఇప్పుడే వారిని ఆవరించును గాక. ఇప్పుడే దేవుని కృప వారి మీద వచ్చును గాక. సర్వశక్తి కలిగిన మహోన్నతని చాటున వారు వర్ధిల్లుదురు గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మా దేవునికి మహిమ కలుగును గాక. నిరంతరం స్తోత్రాలు. నిరంతరము మహిమ కలిగిన వాడా నీవు సంతోషంగా ఉండాలి, నువ్వు ఆనందంగా ఉండాలి. అందుచేత నీ పిల్లలు వర్ధిల్లుదురు గాక. నీ పిల్లలు విస్తరించుదురు గాక. బలమైన కార్యాలు నీ పేరు మీద జరుగును గాక. ఎంతమంది లాభాలు వచ్చినా యాకోబు తరపున ఉన్నందుకే వందనాలు. మహిమ ఘనత ప్రభావాలు నీకొక్కరికే చెందాలని యేసు నామమున ఈ చిన్న ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. వాక్యం అయిపోయిందని అనుకున్నారు కానీ అలాగే అవుతుంది. నన్ను వదిలేయాలి కానీ ఇంకా వెళ్తానే ఉంటాను. కానీ ఒక్క పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తానా. ఒక పాయింట్ అమ్మ. ఆది కాండం దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వాక్యం బాగా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది చూడమ్మా 37 ఆది కాండం 37 20వ వచనం చదువుతారమ్మా. 20వ వచనం. వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీని తినివేసినని చెప్పుదాము. అప్పుడు వీని కలలే మగును రండని. మళ్ళీ చదవమ్మా. వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీని తినివేసినని చెప్పుదాము. అప్పుడు వీని కలలే మగును. ఏటమ్మా అప్పుడు వీని కలలు ఏ మగును చూద్దాము రండి. ఎవరమ్మా వీళ్ళు? అన్న వాళ్ళు ఎవరు? జాగ్రత్త. మీ ఇళ్లలో వాళ్ళు మనలో ఒకసారి సవాలు విసురుతారు. మన ఇళ్లలో వాళ్ళే నేను చెప్తున్నా. మనవలే ప్రేమ ఉంటే ఉండుగాక, దేవుడు వాళ్ళని దీవించగాక. కానీ కొన్ని సందర్భాల్లో ఏంటో కానీ నాకు అర్థం కాదు. నువ్వు ఎలా పైకి వస్తా చూస్తారు కదరా. ఇలాగా చిటికేసిన వాళ్ళు ఉంటారు, ఏదో మేసం తిప్పిన వాళ్ళు ఉంటారు, ఇలాగ తొడగొట్టే వాళ్ళు ఉంటారు. జాగ్రత్త. అలాంటి వాళ్ళ మధ్యలో దేవుడు నీకు తోడై నీ పక్షాన ఉన్నాడనే సంగతి మర్చిపోకు. అర్థమైందా? ఇప్పుడు ఈ ఒక్క వాక్యాన్ని నేను ఎలా చెప్పాలో తెలుసా? దేవుడే అబ్బాయిని చూశాడు. చిన్నప్పటి నుంచి యథార్థంగా ఉన్నాడని చూసి దేవుడే అతన్ని దర్శించి నానా రాబోయే రోజుల్లో నువ్వు ఇలాగ ఉండాలిరా, ఇలా ఉండాలని రోజు చెప్తున్నాడు. ఈ అబ్బాయి ఏంటంటే అమాయకుల్లోకి వచ్చి ఇగో నిన్న దేవుడు వచ్చాడు నా దగ్గర ఇవి చెప్పాడు అని అన్నాడు. ఒక సందర్భం నేను చెప్తున్నా. దేవుడు ఎలా ఉంటుందంటే, ఒక రోజు నేను మా ఇంట్లో 1 గంట ఆ టైం అయిపోయింది, రాస్తా ఉండి నా పాటికి నేనే వాక్యం ఇలా పెట్టుకుని ఏడుస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి నాకు మరీ గొప్ప సత్యం బయటకు వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటాను. ఒక రోజు నేను ఇలా ఉన్నానో లేదో ప్రభు వచ్చాడు. ఇక చూడు సార్, తెల్లరైపోయినప్పటికీ నాకు నోటి మాట రాలేదు. మా వాళ్ళు నన్ను చూస్తున్నారు. ఇలాగా దగ్గరికి వచ్చి ఏదంటే నేను మాట్లాడలేక నిన్న రాత్రి దేవుడు వచ్చాడమ్మా నా దగ్గరికి అని చెప్తున్నాను. వీళ్ళకి వీళ్ళు ఎలా వచ్చాడని చెప్తున్నారు కానీ చెప్పే ఎక్స్ప్రెస్ కూడా చేయలేకపోతున్నారు. ఆ రోజు నాకు ఎంత అంటే ఆయన నా దగ్గరికి వచ్చాడు, నాకు చెప్పాలనుకునే చెప్పాడు, కానీ నా నోటి నుంచి నేను బయట చెప్పలేకపోతున్నాను. ఆ మాట ఎత్తుటూ రావట్లేదు. నేను ఆ రోజు చాలాసేపు పడుకున్నాను. ఎందుకంటే నాకు ఒక రకమైన ఇదిగా అయిపోయాను నేను. కానీ నేను అంటున్నా, దేవుడు తప్పకుండా నీలాంటి వాడు తనకి కావాలని ఆయన ఎదురు చూస్తున్నాడమ్మా. ఇదిగో ఇప్పుడు వాక్యం నిన్ను పట్టించుకుంటున్నాడా లేదా అనడానికి పిల్లోడికి అన్నీ చెప్పాక ఇవన్నీ రాబోయే రోజుల్లో మీరు 50కి రాళ్ళమ్మా. 50లో అది 20వ వచనం చదువుతారా? అదే ఆది కాండం 50 20వ వచనంలో నేను ఎందుకైనా మంచిది ఇక్కడికి ఈ వాక్యాన్ని ఆపుతాను. మిగిలిన దేవుడు మనకి అప్పుడే ఎప్పుడైనా చెప్పును గాక. అది చదవండి అమ్మా. అదొక్కటే. ఆది కాండం 50 20వ వచనం. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించారు, నేటు దినము జరుగుచున్న అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు దేనికోసం చేశాడమ్మా? కానీ వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా? రే నీ కలలు దేవుడు నీకు ఏదో చెప్పాడంటున్నా కదా, దేవుడు నీకు ఏదో చెప్పాడంటున్నా కదా, అవి ఎలా జరుగుతాయి
చూస్తాం రా నీ సంగతి అని చంపేద్దామని ప్లాన్ వేసారట. ఏమనుకున్నారమ్మా వాళ్ళు? చంపేద్దామని. ఏది అంటే అమ్మా దేవుడు నీ పక్షాన ఉన్నాడనేది నీకు నమ్మకం ఉంటే కనుక ఎందుకైనా మంచిది ఇంటికి వెళ్ళిన వెంటనే మోకాళ్ళు వేసి దర్జాగా అంటే చేతుల పైకెత్తి దేవునికి స్తుతి చెల్లించి మీరు మీ కుటుంబం చేత దేవుని ముద్ర మీ మీద ఉందని గుర్తుపట్టండి. ఎవడెవడో మనకి కీడు చేయాలని అనుకుంటే, ఎవడెవడో మనం లేపేయాలని అనుకుంటే, ఎవడెవడో మనకు విరోధంగా ఉండాలని అనుకుంటే నీ వల్ల కాదురా అని చెప్పడానికి ఏమండి యోసేపు తరపున దేవుడి దిగి వచ్చేసాడు అక్కడికి. కళలు ఏమవుతాయి చూస్తావరా అన్నారు. నువ్వు కాదు కదా నీ బాబు కూడా ఏం చేయలేరు, జాగ్రత్త. మనకి ఇలాగ అంటారు అలాగ అంటారు, ఏడిసారు వాళ్ళు మోకాలు ఏం చేయలేరు. కానీ ఇప్పుడు యోసేపుని కళలు ఏమవుతాయంటే ఏమైందో తెలుసు కదండి మీకు. నేను ఎప్పుడు మిమ్మల్ని రిక్వెస్ట్ కోరుతున్నాను, ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయినా అన్యుడు అయినా దేవుని పిల్లలకి కనుక నువ్వు అడ్డుపడ్డావో జాగ్రత్త, దెబ్బతింటావు. వింటున్నారా? నా మాట అర్థమవుతుందా? దేవుని పిల్లలుగా నువ్వు ఉన్నారు. ఏం పేరా మరి పేరు? నీ వెనక ప్రజ్ఞ కాదు, నువ్వే. ఆ అమ్మాయి అడి తిరుగుతుంది, నీ పేరే మమత దేవుని బిడ్డ అనుకుందాం. నా కంటికి ఏదో కనిపించామని అలాగ అన్నాను. మమత దేవుని బిడ్డ అయినంత మాత్రంలో నా ఇష్టం వచ్చినట్టుగా ఆ అమ్మగారిని ఇంకొకలాగా మాట్లాడితే గనక దేవుడు వదిలిపెట్టడు, జాగ్రత్త. ఆ ఇంట్లో సొంతలు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, మన మనిషే కదా, నాకు తెలిసిన వాళ్ళే కదని చెప్పి తోలనాడినట్టుగా మాట్లాడావో దేవుడు అటాక్ అవుతాడు, జాగ్రత్త. అర్థమవుతుందా? అప్పుడు చివరికి ఇదో సార్ వీళ్ళు ఎంత కీడు చేయాలని అనుకున్నారో అంతగా పైకి వెళ్ళిపోయాడట. ఎవరు? చెప్పనవ్వా, గట్టిగా చెప్పనవ్వా. యోసేపు పేరు తీసి మీ పేరు రాయిందయ్యా, ఆ పేరు మీ పేరు అయి ఉండడు కాక దేవుడు మిమ్మల్ని పైకి తెచ్చిన కాక. నా మీద ఏడుతూనే ఉంటారు, ఏడ్చేవాళ్ళే ఆడవనే, కానీ ప్రభు నిన్ను పైకి తెచ్చిన కాక. అమ్మా నేను అంటున్నా, ఇప్పుడు ఇలా వాక్యాలు వింటున్నాం కదా, వినండి అమ్మా. నేను నా పర్సనల్ చెప్తున్నాను. ఈ వాక్యం ఇలా చెప్పడం మొదలెట్టాక ఏమీ ఒక రోజంతా తిండి లేని రోజులు నాకు తెలుసు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, ఎంతమందికి అన్నం పెట్టినా ఇంకా మిగులుతుందబ్బా అనిపిస్తుందమ్మా. అట్లా దేవుడు నిన్ను పైకి తీసుకొచ్చిన గాక, అలా పైకి తీసుకొచ్చిన గాక. మరి మన మీద ఏడిసే వాళ్ళు ఏడుస్తారు కదా, నువ్వు మాత్రం దేవుని మనిషిగానే ఉండాలట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు విరోధముగా రూపించిన ఏ వేదాయుధమును వర్తిల్లదు. నీకు విరోధముగా రూపించిన ఏ వేదాయుధమును వర్తిల్లదు. శత్రువులు మిత్రులుగా మారుదురు, శత్రువులు మిత్రులుగా మారుదురు. దేవుని అందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణాన్ని పక్షముండు రక్షకుడు, ప్రతి క్షణాన్ని పక్షముండు రక్షకుడు. దేవుని అందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని అందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణం. హల్లెలూయా. ఏది చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు రోజుగా 5 వార్తలు గుర్తుపెట్టండి. అర్థమైందా? ప్రభు ఉద్దేశాలు కన్నా కూడా ఎవరు మన కీడు చేయాలని, ఇంక్లూడింగ్ నేను చెప్తున్నా, ఏ తెగులు నీ గుడారానికి రాదు, ఏ రోగం నీ మీద ఏలుబడి చేయదు, ఏ విధమైన ఇబ్బంది నీ మీద ఉండదు. నేను ఆరాధన చేయు శక్తి కలిగిన దేవుడు, ఆయన ఒక్కడే సమర్థుడు. ఈ వాక్యం ఆయనకి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చును గాక. అందరూ ప్రార్థన చేసుకుందామా? సంతోషంగా ప్రార్థన చేసుకుందామా?
అమ్మ పాస్టర్ గారు ప్రార్థన చేయండి అమ్మా. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రైజ్ లార్డ్. ప్రైజ్.